Good morning, everybody. Today is 20th November 2024. ఈరోజు మనము పర్స్పెక్టివ్స్ ఇన్ ఎడ్యుకేషన్ అనే ఒక టాపిక్ మొత్తం ఉన్నటువంటి సిలబస్లో లాస్ట్ టాపిక్ వాస్ట్గా ఉంది సిలబస్. ఇందులో మళ్ళీ దాన్ని మనం స్టార్ట్ చేస్తున్నాము. కరెంట్ ఎడ్యుకేషన్ సిస్టమ్ ఇన్ ఇండియా అంటే ప్రస్తుత విద్యా వ్యవస్థ, అంటే భారతదేశంలో ఉన్నటువంటి విద్యా వ్యవస్థ ఏ విధంగా ఉంది అనేది మనం చదువుకుంటాము. అందులో మళ్ళీ ఆంధ్రప్రదేశ్కి వచ్చేటప్పుడు కూడా చదువుకుంటాము. నేను మొత్తం ఇదంతా చదువుకున్న తర్వాత ఇంత వాస్ట్గా ఉన్న దాన్ని ఏ విధంగా చెప్తే మీకు ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఉపయోగపడుతుందని ఆలోచించుకొని నేను ఫస్ట్ ఏం చేస్తున్నానంటే మన ప్రజెంట్ స్టేట్లో ఎలాగైతే విద్యా వ్యవస్థ ఉందో రకరకాల స్కీమ్స్ ఏవైతే ఉన్నాయో లేకపోతే రకరకాల ప్రోగ్రామ్స్ ఏదైతే గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ నడుపుతూ ఉందో వాటి మీద ఫోకస్ చేసుకుంటూ వెళ్దాము. థియరీ పార్ట్కి వచ్చేటప్పటికి దాన్ని కూడా ఇంకొకసారి చూసుకుందాం. అంటే మనము ఇంతకుముందే తెలుసు అటు ఇటు రెండు కలుపుకుంటూ ఏది ఇప్పుడు మొత్తం అంతా గంట సేపు దాన్ని చదివేసిన తర్వాత లాస్ట్ 5 నిమిషాలు పనికొచ్చే చెప్పకంటే ఏదైతే పనికొస్తుందో దాన్నే కాస్త విస్తృతంగా చదువుకుందాం మనం. సో ప్రస్తుత విద్యా వ్యవస్థ గురించి వచ్చేటప్పటికి మనకు కొన్ని క్వశ్చన్స్ నేను మీకు స్క్రీన్ మీద ఇచ్చినాను. సో ఎవరైతే చెప్తానో వాళ్ళు మీరు స్క్రీన్ ఆన్ చేసుకొని కెమెరా ఆన్ చేసుకోగలిగితే ఆన్ చేసుకోండి. పొద్దున్న పాపం మొహాలు గిహాలు కడుక్కోకుండా కూర్చోంటే ఏం ప్రాబ్లం లేదు. దానివల్ల కనుక మీరు ఆన్ చేసుకోగలిగితే ఆన్ చేసుకోండి, లేకపోతే అలాగే అన్మ్యూట్ చేసుకోనైనా మీరు మాట్లాడవచ్చు అనమాట. సో ఫస్ట్ క్వశ్చన్ మీకు స్క్రీన్ మీద కనిపిస్తూ ఉంది. శిబా గారు అన్మ్యూట్ చేసుకొని చదవండమ్మా. Shiba. Yes, sir. Which scheme aims to improve nutritional levels among school children while enhancing enrollment and attendance? Option A, Rashtriya Madhyamik Shiksha Abhiyan. Option B, Midday Meal Scheme. Option C, Kasturba Gandhi Balika Vidyalayas. Option D, Operation Blackboard. అవునండి, అందరూ ఆన్సర్ పంపించండి నాకు. విచ్ స్కీమ్ ఎయిమ్స్ టు ఇంప్రూవ్ న్యూట్రిషనల్ లెవెల్స్ అమంగ్ స్కూల్ చిల్డ్రన్ వైల్ ఎన్హాన్సింగ్ ఎన్రోల్మెంట్ అండ్ అటెండెన్స్? రాష్ట్రీయ మాధ్యమిక శిక్షా అభియాన్ ఒకటి ఉంది, మిడ్ డే మీల్ స్కీమ్ ఒకటి ఉంది, కస్తూర్బా గాంధీ బాలికా విద్యాలయాస్ ఒకటి ఉన్నాయి, తర్వాత ఆపరేషన్ బ్లాక్ బోర్డ్. సో ఇందులో కరెక్ట్ ఆన్సర్ వచ్చేటప్పటికి మనకు మిడ్ డే మీల్ స్కీమ్ అనమాట. మిడ్ డే మీల్ స్కీమ్ అనేది స్టార్ట్ చేయడం జరిగింది. దాని యొక్క ముఖ్య ఉద్దేశం ఏముందంటే న్యూట్రిషన్ లెవెల్స్, స్కూల్ చిల్డ్రన్లో న్యూట్రిషన్ లెవెల్స్ ఎన్హాన్స్ చేయడం వల్ల ఎన్రోల్మెంట్ అటెండెన్స్ పెరుగుతుంది. అంటే చాలామంది విద్యార్థులు స్కూల్లో జాయిన్ కావడానికి అవకాశం ఉంటుంది, తర్వాత వాళ్ళు రోజు రావడానికి అవకాశం ఉంటుంది. అంటే సక్రమంగా భోజనం అందించడం వల్ల ఏమవుతుందంటే పిల్లల్లో చదువుకోవాలనే ఆలోచన, పేరెంట్స్లో పిల్లల్ని స్కూల్కి పంపించాలనే ఆలోచన కలుగుతుందన్నమాట. రైట్, గుడ్ అండి. నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్ అఖిల గారు చదవండి. సెకండ్ క్వశ్చన్. మిస్ అఖిల. వన్ మూమెంట్ సార్, జూమ్ చేస్తున్నాను. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ అమ్మా. సెకండ్ క్వశ్చన్ చూడండి. వాట్ ఈస్ ద మెయిన్ ఫోకస్ ఆఫ్ ది డిస్ట్రిక్ట్ ప్రైమరీ ఎడ్యుకేషన్ ప్రోగ్రామ్ డిపిఈపి? ఆప్షన్ ఏ, ప్రొవైడింగ్ ఫ్రీ మీల్స్ టు స్టూడెంట్స్. ఆప్షన్ బి, universalizing primary education with special emphasis on marginalized communities. Option C, building secondary schools in rural areas. Option D, providing రెసిడెన్షియల్ ఫెసిలిటీస్ ఫర్ గర్ల్స్. రైట్, అందరూ ఆన్సర్ పంపిస్తున్నారు. మిగతా వాళ్ళు కూడా చూడండి, ఎవరైతే పార్టిసిపేట్ చేయడం లేదో వాళ్ళు కూడా ఆన్సర్ వేగంగా పంపించండి. What is the main focus of the District Primary Education Program DPEP? Providing free meals to students, universalizing primary education with a special emphasis on marginalized communities. Option C, building secondary schools in rural areas. D, providing residential facilities for girls. ఇందులో ఏది కరెక్ట్ ఆప్షన్? ఎవరైతే ఉన్నారో అందరూ కూడా మొత్తం పార్టిసిపేట్ చేయండి, ఆన్సర్ పంపించండి. వెంకటేశ్వరరాజు గారు, యూనివర్సలైజింగ్ ప్రైమరీ ఎడ్యుకేషన్ విత్ స్పెషల్ ఎంఫసిస్ ఆన్ మార్జినలైజ్ కమ్యూనిటీస్. గురు ఓబయ్య, మనమంతా పాత స్నేహితులు, మీరు ఇంత ప్రశాంతంగా ఉంటే
గురుప్రసాద్, ఓబయ్య, మేమంతా కాలేజీలో కలీగ్స్ అనమాట. నేను గురువు నేనైతే డిగ్రీ నుంచి ఫ్రెండ్స్ మేము. ఓబయ్య సారు మేమంతా కాలేజీలో పనిచేసామన్నమాట కలిసి, ప్రైవేట్ కాలేజీలో పనిచేస్తున్నప్పుడు హిందూపూర్లో. పెట్టు గురు, ఆన్సర్ పెట్టు. ఏబిసిడీల్లో ఏదో ఒకటి నొక్కు. అందరూ రెస్పాండ్ అయినారు. గురుప్రసాద్ బి, ఓబయ్య సార్ కరెక్ట్ అండి, బి. సో మనకు ఉన్నటువంటిది డిపిఈపిలో వచ్చేటప్పటికి డిస్ట్రిక్ట్ ప్రైమరీ ఎడ్యుకేషన్ ప్రోగ్రాంలో ముఖ్యంగా అది మెయిన్ ఫోకస్ యూనివర్సలైజింగ్ ప్రైమరీ ఎడ్యుకేషన్ విత్ స్పెషల్ ఎంఫసిస్ ఆన్ మార్జినలైజ్డ్ కమ్యూనిటీస్ అనమాట. రైట్, కరెక్ట్ అండి, చక్రి గారు కరెక్ట్ అండి. నెక్స్ట్ క్వశ్చన్స్ ఉన్నాయి. నెక్స్ట్ క్వశ్చన్స్ నేను అడుగుతానండి, ఒక్క నిమిషం. చాలామంది ఉన్నారు కదా, ఒకసారి చూసుకొనేసేసి. రాజీ యాదవ్ గారు చదవండి అమ్మా. రాజేశ్వరి, థర్డ్ క్వశ్చన్. Sir, which scheme ensures that all primary schools have at least 2 classrooms and 2 teachers? Option A, Operation Blackboard. Option B, Sarva Shiksha Abhiyan. Option C, minimum levels of learning. Option D, national programs for girls education at primary level. రైట్, స్క్రీన్ విజిబుల్ అండి. హరికృష్ణ గారు ఒకసారి మీరు లాగౌట్ అయ్యి లాగిన్ కండి. అందరూ చూస్తూ ఉండండి. మీరు మ్యూట్ చేసుకోమా రాజేశ్వరి. అందరూ చూస్తూ ఆన్సర్ పెడుతుండండి. విచ్ స్కీమ్ ఎన్ష్యూర్స్ దట్ ఆల్ ప్రైమరీ స్కూల్స్ హ్యావ్ అట్లీస్ట్ 2 classrooms and 2 teachers? మినిమం 2 క్లాస్ రూమ్స్ ఉండాలి ప్రైమరీ స్కూల్స్ అంటే, తర్వాత 2 టీచర్లు ఉండాలని అనేది ఏది స్కీమ్ కిందకి వచ్చింది? అది ఆపరేషన్ బ్లాక్ బోర్డ్, సర్వ శిక్ష అభియాన్, మినిమం లెవెల్స్ ఆఫ్ లెర్నింగ్, నేషనల్ ప్రోగ్రామ్ ఫర్ గర్ల్స్ ఎడ్యుకేషన్ అట్ ప్రైమరీ లెవెల్. బి ఆపరేషన్ బ్లాక్ బోర్డా, తర్వాత సర్వ శిక్ష అభియాన్, మినిమం లెవెల్స్ ఆఫ్ లెర్నింగ్, నేషనల్ ప్రోగ్రామ్ ఫర్ గర్ల్స్ ఎడ్యుకేషన్ అట్ ప్రైమరీ. ఏది ఇది? మూడో క్వశ్చన్, విచ్ స్కీమ్ ఎన్ష్యూర్స్ దట్ ఆల్ ప్రైమరీ స్కూల్స్ హ్యావ్ అట్లీస్ట్ 2 classrooms and 2 teachers? ఆంధ్రప్రదేశ్లో మీరే కదా ఉండేది, నేనైతే లేను. ఏం స్కీమ్స్ ఉన్నాయో మీరే చెప్పాలా. ఏనా బీనా? సర్వశిక్ష అభియాన, ఆపరేషన్ బ్లాక్ బోర్డా? మినిమం లెవెల్స్ ఆఫ్ లెర్నింగ్ కాదు, నేషనల్ ప్రోగ్రామ్ ఫర్ గర్ల్స్ ఎడ్యుకేషన్ కాదు, మీరందరూ బి అంటున్నారా? ఏ కదా, ఆపరేషన్ బ్లాక్ బోర్డ్ కదా. additional classrooms, appointment of additional teachers. Yes. సరే చూద్దాం. అందరూ బి అంటున్నారు కనుక నేను కూడా ఆన్సర్ చెప్పను. క్లాస్ అయిపోయిన తర్వాత మళ్ళీ ఇంకోసారి వెనక్కి వద్దాం క్వశ్చన్కి. క్వశ్చన్ ఏముంది? విచ్ స్కీమ్ ఎన్ష్యూర్స్ దట్ ఆల్ ప్రైమరీ స్కూల్స్ హ్యావ్ అట్లీస్ట్ 2 classrooms and 2 teachers? 2 టీచర్స్ ఉండాలి, 2 క్లాస్ రూమ్స్ మినిమం ఉండాలి అనేది ఇది ఆపరేషన్ బ్లాక్ బోర్డా, సర్వశిక్ష అభియాన అనేది. అందరూ మీరు బి అంటున్నారు కనుక నేను ఆన్సర్ చెప్పను ఇప్పుడే, మళ్ళీ చూసుకుందాం దీని కదా. 4వ క్వశ్చన్ అండి, సారా గారు చదవండమ్మా. What is the primary objective of Kasturiba Gandhi Balika Vidyalayas KGBVs? Option A, improve the quality of secondary education. Option B, provide residential schooling for girls from disadvantaged communities. Option C, enhance teacher training program. Option D, universalize elementary education. Answer is option B. మిగతా వాళ్ళందరూ పార్టిసిపేట్ చేయండి. వాట్ ఈస్ ద ప్రైమరీ ఆబ్జెక్టివ్ ఆఫ్ కస్తూర్బా గాంధీ బాలికా విద్యాలయస్, కేజీబీవీస్? ఇది ఫుల్ ఫామ్ వచ్చి కస్తూర్బా గాంధీ బాలికా విద్యాలయస్కి. ఆన్సర్ అందరూ కరెక్ట్గానే చెప్తున్నారు, దీనికి ఏం టెక్నికల్గా మీకు ఎక్కడ కన్ఫ్యూజన్ లేదనమాట. సో ప్రొవైడ్ రెసిడెన్షియల్ స్కూలింగ్ ఫర్ గర్ల్స్ ఫ్రమ్ డిసడ్వాంటేజ్డ్ కమ్యూనిటీస్ కనుక అది కరెక్ట్ ఆన్సర్. సరేనండి, ఈరోజు మీరు గమనించుంటే మొత్తం 4 క్వశ్చన్లు కూడా నేను లేడీస్ని అనమాట, లేడీ టీచర్స్ని నేను పిలవడం జరిగింది. దీనికి ఒక ఉద్దేశం ఉందన్నమాట. నిన్న నాకు కంప్లైంట్ వచ్చింది, కొంతమంది మేల్ టీచర్స్ మీద కంప్లైంట్ వచ్చిందనమాట. పేర్లు చెప్పను, ఎప్పుడు పడితే అప్పుడు ఫోన్లు చేసి మేడం అది కొంచెం చెప్పండి మేడం, ఇది ఎలా చదువుకోవాలి మేడం, అది ఎలా చదువుకోవాలి మేడం అని అడుగుతున్నారంట. దయచేసి అలా చేయదండి, ఎందుకంటే వాళ్ళకి డిస్టర్బెన్స్ అవుతుంది. రెండోది లేట్ నైట్ ఫోన్లు చేసినప్పుడు అనవసరమైనటువంటి కన్ఫ్యూజన్ ఉంటుందన్నమాట. వాళ్ళు ఏదో ప్రశాంతంగా చదువుకొని ఉద్యోగాలు చేసుకుని చలిసిపోయి పడుకున్నప్పుడు మీరు ఫోన్ చేసి మీ ఉద్దేశం మంచిది, నేను కాదని నేను చెప్పడం లేదు, మీ ఉద్దేశం మంచిదే. వాళ్ళు బాగా చదువుకుంటున్నారు కనుక వాళ్ళతో మాట్లాడితే కొంచెం మీకు కూడా ఇన్స్పిరేషన్ వస్తుంది.
తర్వాత వాళ్ళు ఏం చదువుకుంటున్నారో తెలుసుకోవడం వల్ల మీరు అదే చదువుకోవడానికి అవకాశం ఉంది. కాకపోతే లేట్ నైట్ ఫోన్స్ చేయొద్దండి. ఏదైనా మీకు డౌట్స్ ఉంటే ఎవరితోన్నా కానీ మీరు అడగాలనుకుంటే, ఏదైనా క్వశ్చన్ వేయాలనుకుంటే ఇక్కడ డిస్కషన్ గ్రూప్లోనే మీకు ఓపెన్ చేసి పెట్టాను కనుక ఆ గ్రూప్లో మీరు నార్మల్ టైమ్స్లో మీరు కావాలంటే, లేదంటే మీరు మెసేజ్ లీవ్ చేసేయండి, మేడం ఇది కొంచెం డౌట్ ఉంది, ఇది ఎలా చదువుకుంటున్నారంటూ పర్సనల్గా అడగండి, గ్రూప్లోనే అడగండి, పేరుతో అడిగినా కూడా సరిపోతుంది. ఎందుకంటే అందరి నంబర్లు ఇక్కడ గ్రూప్లో డిస్ప్లే అవుతుంటాయి. మనకు కమ్యూనిటీ ట్యాబ్లో అయితే ప్రతి ఒక్కరి నంబర్ తెలిసిపోతూ ఉంటుంది. సో కనుక మీరు వాళ్ళతో మాట్లాడుతున్నప్పుడు మాట్లాడని తప్పేం లేదు, వీఆర్ ఆల్ అడల్ట్స్ అండ్ గ్రోనప్. కాకపోతే కూడా కొంచెం టైమింగ్స్ చూసుకొని మాట్లాడుతుండండి. ఎందుకంటే 2-3 నాకు పర్సనల్గా ఫోన్ చేసి చెప్పినారు, సార్ హైడ్ చేయండి సార్ మొబైల్ నెంబరు, ఎందుకంటే అనవసరమైన కాల్స్ వస్తున్నాయి అన్నారు. కనుక దాన్ని హైడ్ చేసేకి చూశాను, హైడ్ చేసేకి అవకాశం అయితే లేదనమాట, దాంట్లో హైడ్ చేయలేము మేము. ఛానల్లో అయితే హైడ్ చేసుకోవచ్చు, కాకపోతే కమ్యూనిటీ ట్యాబ్లో హైడ్ చేయడానికి లేదు. కనుక ఇట్స్ మై రిక్వెస్ట్ అంతే. అందరూ పెద్దవాళ్ళే, అందరూ తెలిసిన వాళ్ళే, అందరూ పెళ్ళిళ్ళు పిల్లలు సంసారాలు చదరంగంలు అంతా మునిగి తేలుతున్న వాళ్ళే. కనుక కొంచెం చూసుకోండి, మాట్లాడుకోండి ఉద్దేశంతోనే కమ్యూనిటీ ట్యాబ్ క్రియేట్ చేసింది. కాకపోతే ప్లీజ్ డోంట్ ట్రై టు డిస్టర్బ్ అదర్స్ అన్నెసెసరీలీ. మీకు పూర్తిగా రానప్పుడు, అర్థం కానప్పుడు గ్రూప్లో మెసేజ్ వేయండి. కావాలంటే వాళ్ళు కూడా వాళ్ళ టైం ఉన్నప్పుడు వాళ్ళు రెస్పాండ్ అవుతారనమాట. సరేనా? పేర్లు వద్దు, నాకు వచ్చి చెప్తున్నారనమాట, కనుక నేను దీన్ని మీకు చెప్తున్నాను, అర్థం చేసుకోండి అందరూ. సరేనండి. ఇప్పుడు ఈ టాపిక్ మనకు 4 క్వశ్చన్లు ఇచ్చినా చూడండి, మీకు నేను 4 క్వశ్చన్స్ ఇచ్చినాను ఇక్కడ. సో 4 క్వశ్చన్స్ మెయిన్ మనకు ప్రజెంట్ సిస్టమ్ ఆఫ్ ఎడ్యుకేషన్ సిస్టంలో ఇంప్లిమెంటేషన్ పార్ట్, అప్లికేషన్ పార్ట్ మీద ఫోకస్ చేస్తున్నాను నేను. అంటే థియరిటికల్ పార్ట్ మీరు చదువుకుంటారు, బుక్స్ ఉంటాయి మీ దగ్గర చదువుకుంటారు, నేను కూడా మీకు మెటీరియల్స్ అంతా ఏవో అన్ని దొరికినవన్నీ డౌన్లోడ్ చేసుకొని మీకు పంపిస్తున్నాను. నేనేం చేస్తాను అంటే అప్లికేషన్ ఓరియంటెడ్గా మీకు నేను క్లాస్ తీసుకుంటాను. అప్లికేషన్ అంటే ఏముంది, అవంతా చదువుకున్న తర్వాత ఏది అయితే మీకు ఎగ్జామ్లో క్వశ్చన్స్ వస్తాయో ఇలాంటి క్వశ్చన్స్ ఫ్రేమ్ చేసుకున్నాను, దాన్ని బేస్ చేసుకొని మీకు క్లాస్ చెప్తాను. సో ఇప్పుడు మనకు స్కీమ్స్ గురించి చూసుకుందాము. ఇంట్రడక్షన్ చెప్తాను, సిలబస్ ఎంత ఉందో చెప్తాను, దాన్ని ఎలా చదువుకోవాలో చెప్తాను. తర్వాత ఈరోజు ప్రైమరీ ఫోకస్ వచ్చేటప్పటికి మనకు కొన్ని స్కీమ్స్, ఒక 10 స్కీమ్స్ తీసుకున్నాను, దాన్ని నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేసి డిస్కస్ చేసుకుందాం. ఎందుకంటే ఆ స్కీమ్స్ ఇంప్లిమెంటేషన్ ఆంధ్రప్రదేశ్లోనే జరుగుతూ ఉంది, మీరందరూ అక్కడే ఉన్నారు, నేను ఒక్కడనే లేను అక్కడ అనమాట. కనుక మీకే ప్రాక్టికల్గా చాలా విషయాలు తెలుసుంటాయి కనుక ఒకరికొకరికి మనకి మ్యూచువల్, ఇది పీర్ టీచింగ్ లాగా మీరంతకు మీరే ఒకరికొకరు చెప్పుకోవడం వల్ల బాగా ఉంటుందన్నమాట. నేను చెప్తే ఒక థియరీ చెప్తాను. సరే, ఇప్పుడు మనకేముంది, ఫస్ట్ క్వశ్చన్, విచ్ స్కీమ్ ఎయిమ్స్ టు ఇంప్రూవ్ న్యూట్రిషన్ లెవెల్స్ అమాంగ్ చిల్డ్రన్, స్కూల్ చిల్డ్రన్ వైల్ ఎన్హాన్సింగ్ ఎన్రోల్మెంట్ అండ్ అటెండెన్స్. రాష్ట్రీయ మాధ్యమిక శిక్షా అభియాన్ అని ఒక స్కీమ్ జరుగుతూ ఉంది. తర్వాత మనకు మిడ్ డే మీల్ స్కీమ్ ఉంది, కస్తూరిబా గాంధీ బాలిక విద్యాలయ ఉంది, ఆపరేషన్ బ్లాక్ బోర్డ్ ఉంది. సో ఇప్పుడు ఇట్లా 4 స్కీమ్స్ ఉంటాయన్నమాట. ఈ స్కీమ్స్ తీసుకొని మనం ఏం చేస్తామంటే ఈ క్లాస్ని స్టార్ట్ చేద్దాం. ఇప్పుడు మీకు స్క్రీన్ మీద కనిపిస్తుంది, నిన్న నవీన్ సార్ నైట్ లేట్గా వచ్చినట్టున్నారు మీరు. నవీన్ సార్ నైట్ నాకు ఒక బుక్లో పంపించారు, నేను కూడా చూసుకున్నాను అనమాట. 2-3 బుక్స్ తీసుకొని ఇంటర్నెట్లో మెటీరియల్ డౌన్లోడ్ చేసుకొని ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వాడి ఏదేదో మొత్తానికి చూసా. ఇంత పెద్ద సిలబస్ ఎందుకు ఇచ్చినారనేది వాళ్ళకే తెలవాలన్నమాట, కానీ ఇంతగా చదవాల్సిన అవసరం లేదనిపిస్తుంది నాకు. సో కరెంట్ ఎడ్యుకేషన్ సిస్టమ్ ఇన్ ఇండియా అంటే ప్రస్తుతం భారతదేశంలో ఉన్నటువంటి విద్యా వ్యవస్థ, ద ఎంటైర్ ఎడ్యుకేషన్ సిస్టమ్ గురించి మనం చదువుకోవాలి. ఇందులో మనకు టాపిక్స్ ఏమున్నాయి చూడండి, డెమోక్రసీ అండ్ ఎడ్యుకేషన్, ఈక్వాలిటీ, ఈక్విటీ, క్వాలిటీ ఇన్ ఎడ్యుకేషన్, క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషనల్ ఆపర్చునిటీస్ ఒక సబ్ టాపిక్, ఎకనామిక్స్ ఆఫ్ ఎడ్యుకేషన్, ఎడ్యుకేషన్ యాజ్ హ్యూమన్ క్యాపిటల్, ఎడ్యుకేషన్ అండ్ హ్యూమన్ రిసోర్స్ డెవలప్మెంట్, లిటరసీ, సాక్షర్ భారతి మిషన్. ఇది నాకు తెలిసి సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్, కరెక్టేనండి? సాక్షర్ భారతి మిషన్. గురుప్రసాద్ స్క్రీన్ కనిపిస్తుంది, ఇంకోసారి లాగిన్ లాగౌట్గా. సారా గారు, సాక్షర్ భారతి మిషన్ అనేది సెంట్రల్ గవర్నమెంట్ స్కీమా లేకపోతే స్టేట్ గవర్నమెంట్? సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్. సాక్షర్ భారతి మిషన్ అనేది మొత్తం ఆల్ ఇండియా లెవెల్లో జరుగుతూ ఉంటుందన్నమాట. నెక్స్ట్ పాపులేషన్ ఎడ్యుకేషన్ ఉంది, అంటే జెండర్ ఈక్వాలిటీ, ఈక్విటీ అండ్ ఎంపవర్మెంట్ ఆఫ్ విమెన్, అర్బనైజేషన్ అండ్ మైగ్రేషన్, లైఫ్ స్కిల్స్ ఉంది. తర్వాత అడోలసెన్స్ ఎడ్యుకేషన్ ఉంది, అందులో మళ్ళీ మనకు వాల్యూ ఎడ్యుకేషన్, అందులో మోరల్ వాల్యూస్ అండ్ ప్రొఫెషనల్ ఎథిక్స్ ఇన్ ఎడ్యుకేషన్ చదువుకోవాలి. తర్వాత హెల్త్ అండ్ ఫిజికల్ ఎడ్యుకేషన్ ఉందన్నమాట మనకు. తర్వాత ఇన్క్లూజివ్ ఎడ్యుకేషన్ ఉంది.
క్లాస్ రూమ్ మేనేజ్మెంట్ ఇన్ ఇంక్లూజివ్ ఎడ్యుకేషన్. సో ఇంక్లూజివ్ ఎడ్యుకేషన్ వచ్చేటప్పటికి ఏముంటుందంటే, ఎవరైతే ఈ యొక్క స్పెషల్లీ ఏబుల్డ్ చిల్డ్రన్ ఉంటారో వాళ్ళని కూడా మనము మెయిన్ స్ట్రీమ్ ఆఫ్ ఎడ్యుకేషన్ సిస్టంలోకి ఎలా ఇంక్లూడ్ చేసుకోవాలి, వాళ్ళకి క్లాస్ రూమ్లో ఎలా మనం మేనేజ్ చేయాలి అనేది ఇందులో ఇంక్లూజివ్ ఎడ్యుకేషన్కి వస్తుంది. నెక్స్ట్, రోల్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఇన్ వ్యూ ఆఫ్ లిబరలైజేషన్, ప్రైవేటైజేషన్ అండ్ గ్లోబలైజేషన్. అంటే ఇప్పుడున్నటువంటి విద్యా వ్యవస్థలో ఇంత లిబరల్ అయినటువంటి సమాజంలో మనం బతుకుతున్నప్పుడు దీనివల్ల ఎలాంటి మార్పులు వచ్చినాయి, తర్వాత ప్రైవేటైజేషన్ కావడం వల్ల విద్యా వ్యవస్థ పూర్తిగా ఏమైపోయింది, డబ్బు సంపాదించడానికి ఒక బిజినెస్ లాగా మారిపోవడం వల్ల విద్యా వ్యవస్థలో ఉన్నటువంటి మూలాలు విలువలు తగ్గిపోవడం జరుగుతుంది. దాని ప్రభావం ఎలా ఉంది. తర్వాత గ్లోబలైజేషన్, ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్నటువంటి పరిణామాలు మన ప్రస్తుత విద్యా వ్యవస్థ మీద ఎలాంటి ప్రభావాన్ని చూపుతున్నాయి అనేది అందులో చదువుకుంటాం. తర్వాత మనకు వచ్చేటప్పటికి ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో వచ్చేటప్పటికి ప్రోగ్రామ్స్ అండ్ ప్రాజెక్ట్స్ దగ్గర నుంచి చాలా క్రూషియల్గా ఉంటుందన్నమాట. ఎందుకంటే థియరీ అదంతా చదువుకుంటారు, అందులో నుంచి కూడా కొన్ని క్వశ్చన్స్ రావచ్చు, వాల్యూస్ మీద క్వశ్చన్స్ వస్తాయి, మిగతా వాటి మీద కూడా రావచ్చు. కానీ ప్రోగ్రామ్స్ అండ్ ప్రాజెక్ట్స్ మీద ఏముంటుందంటే ఇంప్లిమెంటేషన్ మీద అడగొచ్చు క్వశ్చన్ మనకు. కనుక ఇందులో ఏ ఏ ప్రోగ్రామ్స్ చదువుకోవాలి, ప్రాజెక్ట్స్ అండ్ ప్రోగ్రామ్స్ వచ్చేటప్పటికి ఏపీపీఈపీ అని ఒకటి ఉంది. తర్వాత మీరు పెడుతుండండి, కింద ఫుల్ ఫామ్ పెడుతుండండి, నేను చెప్తాను, మీకు ఎంత తెలుసో నేను తెలుసుకుంటాను. ఏపీపీఈపీ అనేది ఏమిది, ప్రోగ్రామ్ పేరేమి, డెఫినేషన్ ఇవ్వండి, ఫుల్ ఫామ్ చెప్పండి. ఏపీపీఈపీ, ఆంధ్రప్రదేశ్ ప్రైమరీ ఎడ్యుకేషన్ ప్రాజెక్ట్ సార్. రైట్ అండి, మెసేజ్ పెట్టండి, టెక్స్ట్ మెసేజ్ పెట్టండి చక్రి గారు, అందరికీ తెలుస్తుంటుంది, రాసుకుంటూ ఉంటారు కదా. ఏపీపీఈపీ అనేది ఒకటి ఉంది. నెక్స్ట్ డిపిఈపి అనేది ఒకటి ఉంది. నెక్స్ట్ సర్వ శిక్ష అభియాన్, సాక్షర భారత్ మిషన్ వేరు, సర్వ శిక్ష అభియాన్ అని ఒకటి చదువుకోవాలి. తర్వాత ఆంధ్రప్రదేశ్ ప్రైమరీ ఎడ్యుకేషన్ ప్రాజెక్ట్, ఏపీపీఈపి, ఆంధ్రప్రదేశ్ ప్రైమరీ ఎడ్యుకేషన్ ప్రాజెక్ట్స్. డిపిఈపి అంటే డిస్ట్రిక్ట్, చేయండి, టైప్ చేయండి, డిపిఈపి డిస్ట్రిక్ట్ టైప్ చేస్తున్నారా, గూగుల్ కొడుతున్నారా? డిపిఈపి ఒకటి ఉంది, డిస్ట్రిక్ట్ ప్రైమరీ ఎడ్యుకేషన్ ప్రాజెక్ట్, కరెక్ట్ అండి. నెక్స్ట్ సర్వశిక్ష అభియాన్ ఒకటి ఉంది. నెక్స్ట్ నేషనల్ ప్రోగ్రామ్ ఫర్ ఎడ్యుకేషన్ ఆఫ్ గర్ల్స్ అట్ ఎలిమెంటరీ లెవెల్ వచ్చి ఎన్పిఈజిఈఎల్ అనేది ఒకటి ఉందన్నమాట, నేషనల్ ప్రోగ్రామ్ ఫర్ ఎడ్యుకేషన్ ఆఫ్ గర్ల్స్ అట్ ఎలిమెంటరీ లెవెల్. తర్వాత రాష్ట్రీయ మాధ్యమిక శిక్ష అభియాన్ ఒకటి ఉంది, ఆర్ఎంఎస్ఏ, రాష్ట్రీయ మాధ్యమిక శిక్ష అభియాన్. తర్వాత రాష్ట్రీయ ఆవిష్కర్ అభియాన్, ఆర్ఏఏ, రాష్ట్రీయ ఆవిష్కర్ అభియాన్, ఆర్ఏఏ. తర్వాత కేజీబీవీస్, తర్వాత మోడల్ స్కూల్స్ ఉన్నాయి. ఇవన్నీ మనకు రకరకాల ప్రోగ్రామ్స్, ప్రాజెక్ట్స్. తర్వాత ఇన్సెంటివ్స్ అండ్ స్పెషల్ ప్రొవిజన్స్కి వచ్చేటప్పటికి ఫ్రీ బుక్స్, స్కాలర్షిప్స్, అవార్డ్స్, వెల్ఫేర్ హాస్టల్స్, ట్రాన్స్పోర్టేషన్. తర్వాత ఏపీ గవర్నమెంట్ స్కీమ్స్ ఉన్నాయి మనకు, బడి పిలుస్తుంది, ఇట్లాంటివి ఉన్నాయి. తెలుగులో మీకే నాకు రాసుకున్నాను, నేను చూపిస్తాను, స్లైడ్ మీకు చూపిస్తా. సో ఇంత వాస్ట్గా ఉందన్నమాట సిలబస్. సార్ పంపించిన బుక్లో అయితే 121 పేజీ నుంచి 258 పేజీల వరకు ఇందులో రాయడం జరిగింది. ఇంత చదువుకుంటే ఎగ్జామ్లో బాగానే మార్కులు వస్తాయి, కానీ ఇంత చెప్పాలంటే 1 నెల రోజులు దీని మీద కసరత్తు చేయాల్సి ఉంటుంది. కనుక దీన్ని మనం కుదించుకొని ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో చదువుకుందాం. నేను కూడా ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇప్పుడు ఇందులో మళ్ళీ డీటెయిల్గా ఇచ్చినారనమాట. ఇక్కడ అదే స్క్రీన్ మీద చూపిస్తున్నా మీకు నేను, వర్తమాన భారతదేశంలో విద్య అంటూ అందులో ఏమేమి చదువుకోవాలి, ఏమేమి టాపిక్స్ ఉన్నాయని ఇచ్చినారు. తర్వాత వేరియస్ స్కీమ్స్, ప్రాజెక్ట్స్కి వచ్చేటప్పటికి ఆంధ్రప్రదేశ్ చూసుకోండి, మీరు స్క్రీన్ మీద ఇచ్చినాను. ఆంధ్రప్రదేశ్ ప్రైమరీ ఎడ్యుకేషన్ స్కీమ్ ఏపీపీఈపీ అని ఒకటి ఉంది, డెఫినేషన్స్ అడుగుతారు. డిస్ట్రిక్ట్ ప్రైమరీ ఎడ్యుకేషన్ స్కీమ్ డిపిఈపి అని ఒకటి ఉంది. నెక్స్ట్ ఎస్ఎస్ఏ అంటే సర్వశిక్ష అభియాన్ అని. తర్వాత రాష్ట్రీయ మాధ్యమిక శిక్ష అభియాన్ అని ఒకటి ఉంది. తర్వాత మిడ్ డే మీల్ స్కీమ్ ఉంది, ఆపరేషన్ బ్లాక్ బోర్డ్ ఉంది, మినిమం లెవెల్ లెర్నింగ్ ఎంఎల్ఎల్ ఒకటి ఉంది. తర్వాత నేషనల్ ప్రోగ్రామ్ ఫర్ గర్ల్స్ ఎడ్యుకేషన్ అట్ ప్రైమరీ లెవెల్ వచ్చేటప్పటికి ఎన్పిఈజిఈఎల్ ఒకటి ఉంది. నెక్స్ట్ కేజీబీవీస్ అంటే కస్తూర్బా గాంధీ బాలికా విద్యాలయాస్ ఉంది. సక్సెస్ స్కూల్స్, ఓపెన్ స్కూల్స్, సాక్షర్ భారతి మిషన్, నవోదయ ఇన్స్టిట్యూషన్స్, నేషనల్ మీన్స్ కమ్
నేషనల్ మీన్స్ కమ్ మెరిట్ స్కాలర్షిప్ స్కీమ్స్ ఉన్నాయి, NMMSS ఒకటి ఉంది. నెక్స్ట్ ఫైనాన్షియల్ అసిస్టెన్స్ ఫర్ రిక్రూట్మెంట్ ఆఫ్ లాంగ్వేజ్ టీచర్స్ ఉంది, SFAALT ఫైనాన్షియల్ అసిస్టెన్స్ ఫర్ రిక్రూట్మెంట్ ఆఫ్ లాంగ్వేజ్ టీచర్స్ అని ఒకటి ఉంది, SFAALT ఉంది. తర్వాత స్పెషల్ రీట్రైనింగ్ ప్రోగ్రామ్ ఫర్ ప్రైమరీ స్కూల్ టీచర్స్, SOPT స్పెషల్ రీట్రైనింగ్ ప్రోగ్రామ్ ఫర్ ప్రైమరీ స్కూల్ టీచర్స్ ఒకటి ఉంది. తర్వాత PMOST ప్రోగ్రామ్ ఆఫ్ మాస్ ఓరియంటేషన్ ఫర్ స్కూల్ టీచర్స్ ఒకటి ఉంది. తర్వాత రాష్ట్రీయ ఆవిష్కార్ అభియాన్ RAA ఉంది. RUSA అంటే రూసా ఏం రూసా అంటే చెప్పండి. RUSA రూసా. ఇంకోటి రెసిడెన్షియల్ స్కూల్స్ అండ్ వేరియస్ స్కూల్స్ ఒకటి ఉంది. ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ స్కీమ్స్ ఉన్నాయి. ఇది నాకు చెప్పండి, RUSA అంటే ఏమి, దాని ఫుల్ ఫామ్ ఏముంది? RUSA ఇవి ఇంటరాక్టివ్ క్లాసెస్ అండి. మీ స్కీమ్స్ మీరే ఇక్కడే ఉన్నాయి కనుక అప్లై ఇక్కడే చేస్తున్నారు కనుక మీరే ప్రాక్టికల్గా దాన్ని చూస్తూ ఉండొచ్చు, లేదా మీ స్కూల్లోనే జరుగుతూ ఉండొచ్చు కనుక మీకే ఎక్కువ ఇందులో ఇన్ఫర్మేషన్ ఉంటుంది. నేను థియరీ రాసుకున్నాను, చదువుకున్నాను, థియరీ చెప్తాను. రూసా అంటే రాష్ట్రీయ ఉच्चतर శిక్షా అభియాన్, కరెక్టేనా? మిగతా వాళ్ళు చూడండి, రూసా అంటే రాష్ట్రీయ ఉच्चतर శిక్షా అభియాన్ అని మన సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్స్ లాగా ఉన్నాయి అన్ని. మొత్తం ఆ వర్డింగ్స్ అని చూసుకుంటే సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్స్ ఉన్నాయన్నమాట. సో ఇప్పుడు మనము ఇందులోనే మళ్ళీ ఇంకొకసారి చూసుకుందాం సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్స్, రైట్. డెమోక్రసీ అండ్ ఇదంతా నేను మళ్ళీ రాసుకుంది, టైపింగ్ చేసుకున్నాను అనమాట దీంట్లో. ఇక్కడ మనం చూడాల్సింది ఇక్కడ చూడండి, కరెంట్ ట్రెండ్స్ ఇన్ ఎడ్యుకేషన్కి వచ్చేటప్పటికి స్కీమ్స్ ఏవేవి చేస్తా ఉంది మన గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్, ఏమేమి స్కీమ్స్ చేస్తూ ఉంది అంటే బడి పిలుస్తోంది ఒకటి, తర్వాత బడికి వస్తా ఒకటి, తర్వాత మా ఊరు మనబడి ఒకటి, విద్యాంజలి, స్వచ్ఛ పాఠశాల, ఇన్స్పైర్, కళా ఉత్సవ్. ఇవి కాక ఏమైనా స్కీమ్స్ ఉంటే మీరు కొంచెం సిలబస్లో ఇచ్చింది ఇవే స్కీమ్స్ అనమాట. దాన్ని నేను మరీ కాపీ పేస్ట్ చేసుకున్నాను స్క్రీన్ మీద. సో ఆంధ్రప్రదేశ్కి వచ్చేటప్పటికి ఇవేమో ప్రోగ్రామ్స్ అండ్ ప్రాజెక్ట్స్ అనేవి నాకు గుర్తున్నంత వరకు, నాకు అర్థమైనంత వరకు ఇవి సెంట్రల్ గవర్నమెంట్ సంబంధించినటువంటి ఆల్ ఓవర్ ఇండియాలో జరుగుతున్నటువంటి ప్రోగ్రామ్స్ అండ్ ప్రాజెక్ట్స్ అనమాట. క్వశ్చన్ రావచ్చు మీకు, సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్స్ ఏవి, స్టేట్ గవర్నమెంట్ స్కీమ్స్లో ఏమున్నాయని వచ్చినప్పుడు ఇవన్నీ కూడా ఏవైతే పైన మీకు నేను హైలైట్ చేశానో అవన్నీ కూడా మొత్తం ఆల్ ఓవర్ ఇండియాలో జరుగుతున్నటువంటి ప్రోగ్రామ్స్ అండ్ ప్రాజెక్ట్స్. నెక్స్ట్ ఇక్కడ వచ్చేటప్పటికి కింద వచ్చేటప్పటికి కళా ఉత్సవ్ కూడా సెంట్రల్ గవర్నమెంట్లో జరుగుతుంది, ఇన్స్పైర్ సెంట్రల్ గవర్నమెంట్, స్వచ్ఛ పాఠశాల స్వచ్ఛ విద్యాలయం చేస్తామన్నమాట, విద్యాంజలి ప్రాజెక్ట్ కూడా సెంట్రల్ గవర్నమెంట్లో జరుగుతుంది. ఎక్స్క్లూజివ్లీ టు ఆంధ్రప్రదేశ్ వచ్చేటప్పటికి బడి పిలుస్తుంది, బడికి వస్తా, మా ఊరు మనబడి, ఇవి ఈ ప్రోగ్రామ్స్ అయితే నాకు తెలిసి ఆంధ్రప్రదేశ్లో మాత్రమే జరుగుతున్నాయని నాకు అనిపిస్తుంది. ఇవి కాక ఇంకా ఏమైనా ప్రాజెక్ట్స్ ఉంటే ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్న ప్రాజెక్ట్స్ ఉంటే మీరు నాకు టైప్ చేసి పంపించవచ్చు. సో ఇప్పుడు మనం ఏం చేస్తామంటే దీన్ని కొంచెం థియరీ చదువుకుంటాం. నాడు నేడు రీసెంట్ ప్రోగ్రామ్ ఉంది సార్, ఉందా? నాకు మీరే చెప్పాలి, నేను యాడ్ చేసుకుంటా. మిగతా వాళ్ళు కూడా పార్టిసిపేట్ చేయండి. నాడు నేడు ఏం ప్రోగ్రామ్ అది? యూజువల్లీ ఫర్ స్కూల్స్ సార్. కెన్ యూ ఎక్స్ప్లెయిన్ ఎ బిట్? ఇన్ఫ్రాస్ట్రక్చర్, స్కూల్స్ లో ఉన్న ఇన్ఫ్రాస్ట్రక్చర్ ని అప్డేట్ చేయడం కోసం. ఓకే, రైట్, సరేనండి. నాకు కూడా కొత్తనే సార్, కన్ఫర్మ్ చేయమనండి ఎవరినైనా ఇప్పటి నుంచో ప్రిపేర్ అవుతున్న వాళ్ళని. సార్ మేడం, నాడు నేడు ఇంత ముందు ఉండేవని పేరు మార్చాలి ఇప్పుడు ప్రస్తుతం ఈ గవర్నమెంట్ లోనా సార్? ఎస్ మేడం, మన బడి మన భవిష్యత్తు. ఆల్ రైట్ సార్, పోయిన సంవత్సరం నాడు నేడు పేరు జరిగేది మన బడి మన భవిష్యత్తు సార్, భవిష్యత్తు, రైట్. ఇప్పుడు వైసీపీ గవర్నమెంట్ లో ఉన్న వాటి చాలా నేమ్స్ మారినాయి సార్, మనకి అప్డేటెడ్ నేమ్స్ ఉంటే బెటర్ అన్నట్టు. ఎవరైనా అది ఉంటే చూడండి సార్. ఎండిఎం స్కీమ్ కూడా జగనన్న గోరుముద్ద అని ఉండేది సార్, ఇప్పుడు డొక్కా సీతమ్మ అని మార్చారు సార్. సరేనండి, కనుక ఎవరైతే తెలుగుదేశం పార్టీ ఫాలోవర్స్ ఉంటారో వాళ్ళకి బాగా తెలుస్తుంది ఇట్లవి. సక్సెస్ స్కూల్స్ కూడా ఉన్నాయండి, అవును, సక్సెస్ స్కూల్స్ ఉన్నాయి. సరేనండి, ఈ క్లాస్ ఇంటరాక్టివ్గానే పెట్టి ముందుగానే డిజైన్ చేసుకున్నాను నేను, ఎందుకంటే
ఏం స్కీమ్స్ మారుతున్నాయో నాకు కూడా అర్థం కావటం లేదు. సిలబస్ ప్రకారం అయితే ఇవే ఉన్నాయి, కానీ మనకు సిలబస్ మారొచ్చు అనే ఒక ఐడియా ఉంది కనుక ఇది జనరల్ టాపిక్ కింద తీసుకొని మనం డిస్కస్ చేసుకుంటూ ఈ క్లాసు మార్నింగ్ క్లాస్ చూసుకుందాం, థియరీ క్లాస్ కూడా చదువుకుందాం, దానికి ఏం ప్రాబ్లం లేదు. సరే, ఇప్పుడు మనం ఏం చేస్తామంటే దీన్ని డెమోక్రసీ అండ్ ఎడ్యుకేషన్, ఈక్వాలిటీ, ఈక్విటీ, క్వాలిటీ ఇన్ ఎడ్యుకేషన్, ఈక్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ ఆపర్చునిటీస్ ఒక ఫస్ట్ టాపిక్ ఉంది. నేను ఒక జనరల్ చెప్పుకుంటూ వెళ్తాను, తర్వాత మనం స్కీమ్స్ దగ్గరికి అంతా ఎక్స్ప్లెయిన్ చేయండి. నేను ఇక్కడికి జనరల్గా చెప్పుకుంటూ వెళ్తాను అనమాట, మీరు వింటూ ఉండండి. ఒక ఐడియా క్రియేట్ అవుతుందన్నమాట, మీకు కాంప్రహెన్సివ్గా ఒక ఐడియా స్టార్ట్ అవుతుంది. తర్వాత మనం విల్ స్టార్ట్ విత్ ద స్కీమ్స్. డెమోక్రసీ అంటే ప్రజాస్వామ్యం, ఎడ్యుకేషన్ అంటే విద్యా వ్యవస్థ. విద్యా వ్యవస్థలో ప్రజాస్వామ్యం యొక్క పాత్ర ఏముంది? వాట్ ఈస్ ద రోల్ ప్లేడ్ బై ద డెమోక్రసీ ఇన్ ఎడ్యుకేషన్? సో డెమోక్రసీ అంటే ఏముంది? ఫర్ ద పీపుల్, బై ద పీపుల్, టు ద పీపుల్ కనుక విద్య కూడా అందరికీ సమానంగా అందాలి. ఎవ్రీబడి హూ ఈస్ బోర్న్ ఇన్ ఇండియా షుడ్ గెట్ ఈక్వల్ ఆపర్చునిటీ టు స్టడీ, చదువుకోవడానికి, నేర్చుకోవడానికి అందరికీ సమానమైనటువంటి హక్కులు ఉన్నాయి. మనకు అది ఆ హక్కు ఏది కల్పిస్తుంది చెప్పండి నాకు. విచ్ రైట్ గివ్స్ ద పవర్ ఫర్ ఈచ్ అండ్ ఎవ్రీ స్టూడెంట్ టు గెట్ ఎడ్యుకేషన్? త్వరగా నాకు చెప్పాలి, ఆన్సర్ చెప్పాలా. ఏది? టెక్స్ట్ చేయండి. విచ్ రైట్ ఇన్ ఇండియా ప్రొవైడ్స్ ద ఆపర్చునిటీ ఫర్ ఎవ్రీబడి టు స్టడీ కంపల్సరీ అండ్ ఫ్రీ ఎడ్యుకేషన్? ఏది? యాక్ట్ పేరు ఆర్టీఈ. కరెక్ట్, ఆర్టీఈ. ఎప్పుడు వచ్చింది ఆర్టీఈ? వెన్ ఆర్టీఈ యాక్ట్ ఈస్ పాస్డ్ 2009. కరెక్ట్. సో మనకు ఎడ్యుకేషన్ సిస్టంలో డెమోక్రసీ రెండింటిని కలుపుకుంటూ పోవడం వల్ల ఏముంటుందంటే ఈక్వాలిటీ అనేది మెయింటైన్ చేయాలి. ఈక్వాలిటీ అంటే ఏముంది? భారతదేశంలో పుట్టిన ప్రతి ఒక్క స్టూడెంట్కి, ప్రతి ఒక్కరికి ఏముంది? చదువుకోవడానికి మనకు హక్కు ఉందన్నమాట. నెక్స్ట్ ఈక్విటీ. వాట్ ఈస్ ద మీ డెఫినేషన్ ఆఫ్ ఈక్విటీ చెప్పండి. ఈక్విటీ అంటే ఏమి? ఈక్వాలిటీ అంటే సమానత్వము, ఈక్విటీ అంటే ఈక్వాలిటీ అంటే సమానత్వం, అందరికీ తెలుసు. ఈక్విటీ, ఈక్వల్ షేర్. మిగతా వాళ్ళు పార్టిసిపేట్ చేయండి మీరు. వాట్ యూ మీన్ బై ఈక్విటీ? నేనైతే గూగుల్ కొట్టను, మీరే చూసి చెప్పాలి నాకు. వాట్ డూ యూ మీన్ బై ఈక్విటీ? ఈక్విటీ అంటే ఏమి? ఈక్విటీ అందరూ ఈక్వల్ షేర్ ఆఫ్ నాలెడ్జ్ని ఈక్విటీ అంటారు. ఓకే, మిగతా వాళ్ళు అందరూ టీచర్స్, ఇంగ్లీషే కదా. ఈక్విటీ అంటే ఏమి? ఈక్వాలిటీ అంటే సమానత్వము, క్వాలిటీ అంటే దాన్ని మనం నిన్న చదువుకున్నాం అనమాట. ఈక్వల్ ఆపర్చునిటీస్ అండ్ ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్, దాన్ని ఈక్విటీ అంటారు. ఓకే, అంటే మరి ఈక్విటీ అనేది అందరికీ రావాలంటే ఏం చేయాలి? మరి అందరికీ సమాన హక్కులు ఉండాలన్నప్పుడు దాంట్లో మళ్ళీ మనకు కొన్ని యాక్సెస్ టు లెర్న్. కరెక్ట్ అండి. అంటే మనకు ఏం కావాలి? డెమోక్రటిక్ కంట్రీ కనుక మనకు మళ్ళీ ఆర్టికల్స్ ఉన్నాయి. ఇండియన్ కాన్స్టిట్యూషన్లో మనకు అందరికీ విద్య సమానంగా అందాలి అనేది ఉంది. అంటే ఏముంది? డిప్రైవ్డ్ క్లాసెస్ కావచ్చు, ఎకనామికలీ బ్యాక్వర్డ్ క్లాసెస్ కావచ్చు, వాళ్ళందరికీ కూడా విద్య సమానంగా అందరికీ అందాలి అనే ప్రాతిపదికన ఉందన్నమాట. నెక్స్ట్ క్వాలిటీ ఇన్ ఎడ్యుకేషన్. ఏం క్వాలిటీ ఇన్ ఎడ్యుకేషన్ అంటే నిన్న చదువుకున్నాం, ఒక ఎంపవర్డ్ టీచర్కి ఎలాంటి క్వాలిటీస్ ఉండాలి. అలా ఎంపవర్డ్ టీచర్స్ ఉండడం వల్ల ఏమవుతుందంటే క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ అనేది మనకు భారతదేశంలో పెరగడానికి అవకాశం ఉంది అనేది మనకి ఇక్కడ వస్తుంది. నెక్స్ట్ ఈక్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషనల్ ఆపర్చునిటీస్. ఏమి ఈక్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషనల్ ఆపర్చునిటీస్ అంటే చదువుకోవడానికి అందరికీ సమానంగా ఆపర్చునిటీస్ ఉండాలి, అవకాశాలు ఉండాలి. చదువుకుందాం అనుకుంటారు కానీ అవకాశం లేకపోతే చదువుకోలేరు. కనుక అందరికీ డెమోక్రటిక్ కంట్రీలో, యాజ్ వీఆర్ లివింగ్ ఇన్ ఎ డెమోక్రసీ, వీఆర్ ఎగ్జిస్టింగ్ ఇన్ ద డెమోక్రటిక్ కంట్రీ, ఆల్ స్టూడెంట్స్, ఎవ్రీబడి షుడ్ గెట్ ద ఈక్వల్ ఆపర్చునిటీ అండ్ దే హ్యావ్ ద రైట్ టు స్టడీ. ఆర్టీఈ కింద మనకి ఇచ్చినటువంటి చదువుకున్నటువంటి దాని ప్రకారం మనకి ఏముందంటే ప్రతి ఒక్కరికి చదువుకోవడానికి చదువుకోవడానికి స్కూల్, ప్రైమరీ కావచ్చు, అప్పర్ ప్రైమరీ కావచ్చు, సెకండరీ కావచ్చు, సీనియర్ సెకండరీ కావచ్చు, లేకపోతే కాలేజ్ కావచ్చు, యూనివర్సిటీ ఎడ్యుకేషన్ కావచ్చు, ఎందులోనైనా కానీ చదువుకోవడానికి అందరికీ సమానమైనటువంటి హక్కులు ఉండాలి. ఇందులో జెండర్ డిస్క్రిమినేషన్ లేదు. మగవాళ్ళైనా చదువుకోవడానికి అవకాశం ఉండాలి, ఆడవాళ్ళని చదువుకోవడానికి అవకాశం ఉండాలి. ఈవెన్ థర్డ్ జెండర్ ఈజ్ ఆల్సో నౌ అలౌడ్ అండ్ పర్మిటెడ్ టు అక్వైర్ నాలెడ్జ్ ఇన్ ఎనీ కైండ్ ఆఫ్ ఎడ్యుకేషన్ సిస్టమ్.
సో ఇది నేను జనరల్గా మీకు ఇచ్చినటువంటి డెఫినేషను. డెమోక్రసీ అండ్ ఎడ్యుకేషన్ అనేటప్పటికి రెండు ఇంటర్లింక్డ్ కనుక, భారతదేశంలో ఇండియా ఈజ్ ఎ డెమోక్రటిక్ కంట్రీ కనుక ఇందులో విద్యను కూడా డెమోక్రటైజ్ చేయడం జరిగింది. ఇది మనకు ఇది డెఫినేషన్ కాకపోయినా ఇన్ఫర్మేషన్ పాస్ చేసిన మీకు. నెక్స్ట్ సెకండ్ ఇక్కడ చూడండి, ఇక్కడ నేను చెప్తాను చూడండి, సెకండ్ చూడండి ఎక్కడుంది ఇది, ఇది ఉంది. ఎకనామిక్స్ ఆఫ్ ఎడ్యుకేషన్ యాజ్ హ్యూమన్ క్యాపిటల్, ఎడ్యుకేషన్ అండ్ హ్యూమన్ రిసోర్స్ డెవలప్మెంట్ లిటరసీ, సాక్షర భారత్ మిషన్ ఉందన్నమాట. ఎకనామిక్స్ ఆఫ్ ఎడ్యుకేషన్ అంటే ఏం ఉద్దేశం, మీరందరూ చదివింది, నేను చెప్పేది నా పద్ధతిలో నేను చెప్తాను. ఎకనామిక్స్ ఆఫ్ ఎడ్యుకేషన్ అంటే ఏమి, విద్యా వ్యవస్థలో ఆర్థికమైనటువంటి వెసులుబాటు అంటే ఏమున్నాయి, కొన్ని స్కీమ్స్ తీసుకురావడం వల్ల ఏమవుతుందంటే చదువుకోవడానికి ఇబ్బంది పడుతున్న వాళ్ళు, ఆర్థికంగా ఇబ్బంది పడుతున్న వాళ్ళకి సహాయం కల్పించడం కోసము ఒక రకమైనటువంటి పుష్ ఇవ్వడం కోసం చేయడం. OERS అంటే ఏమండి, అన్మ్యూట్ చేసుకో మాకిలా, ఓపెన్ ఎడ్యుకేషన్ రిసోర్సెస్ సార్. ఒకసారి చెప్పండి. Sorry sir, open education resources which are provided for the free of cost. ఓపెన్ ఎడ్యుకేషనల్ రిసోర్సెస్. Yeah sir. ఓపెన్ Educational ఆర్ ఎడ్యుకేషన్, open education రిసోర్సెస్, రైట్. sir. ఓపెన్ ఎడ్యుకేషన్ రిసోర్స్ అంటే అందరికీ విద్య అందుబాటులో ఉండాలి. చదువుకోవడానికి డబ్బులు లేనప్పుడు ఏం చేస్తుందంటే గవర్నమెంట్ అనేది ద గవర్నమెంట్ షుడ్ సపోర్ట్ ద పూర్ స్టూడెంట్స్, ఎకనామికలీ వీకర్ సెక్షన్ స్టూడెంట్స్ టు స్టడీ, చదువుకోవడానికి స్కాలర్షిప్స్ ఇవ్వడం ఇలావన్నీ చేస్తుంది. ఎందుకు చేయాలని అలా చేస్తూ ఉంది అంటే బికాజ్ ఎడ్యుకేషన్ యాజ్ ఎ హ్యూమన్ క్యాపిటల్ అనమాట. అంటే భారతదేశంలో ఉన్న అందరూ చదువుకోవడం వల్ల ఏమవుతుందంటే, విద్యా వ్యవస్థలో రావడం వల్ల ఏమవుతుందంటే ఎడ్యుకేషన్ అనేది ఒక హ్యూమన్ క్యాపిటల్గా మారుతుంది. చదువుకున్న వాళ్ళు ఉండడం వల్ల ఆ వ్యవస్థ ఏమవుతుందంటే మరింత అభివృద్ధి చెందడానికి అవకాశం కలుగుతుంది కనుక ఎడ్యుకేషన్ని యాజ్ ఎ హ్యూమన్ క్యాపిటల్గా ట్రీట్ చేయడం చేస్తున్నారనమాట. నెక్స్ట్ ఏముంది, ఎడ్యుకేషన్ హ్యూమన్ రిసోర్స్ డెవలప్మెంట్ అంటే విద్యా వ్యవస్థని, తర్వాత హ్యూమన్ రిసోర్స్ డెవలప్మెంట్ అంటే మనుషుల్లో ఉన్నటువంటి స్కిల్స్ని తీసుకురావడానికి లేదా స్కిల్స్ పెంపొందించడానికి, వాళ్ళకి సరైన అవకాశాలు కల్పించడానికి మనకు విద్యా వ్యవస్థ సహాయం పడుతుంది అనమాట. సో ఎకనామిక్స్ ఆఫ్ ఎడ్యుకేషన్ యాజ్ హ్యూమన్ క్యాపిటల్, తర్వాత ఎడ్యుకేషన్ హ్యూమన్ రిసోర్స్ డెవలప్మెంట్. ఇందులో లిటరసీ ప్రోగ్రామ్స్ ఉన్నాయన్నమాట. అంటే మనకేమంటారు దాన్ని, తెలుగులో ఏమంటారు లిటరసీని, అక్షరాస్యత. థ్యాంక్స్ అండి. అక్షరాస్యతని పెంపొందించడం కోసం మనకు సాక్షర్ భారత్ మిషన్ అనేది రావడం జరిగింది. ఈ సాక్షర్ భారత్ మిషన్లో ఏముంది, ఎవరైనా చెప్పండి చూద్దాం. వాట్ ఈస్ ద మెయిన్ ఆబ్జెక్టివ్స్ అండ్ ఫోకస్ ఆఫ్ సాక్షర్ భారత్ మిషన్? అన్మ్యూట్ చేసుకొని చెప్పండి, ఒకరు అందరూ కాదు మళ్ళీ. సాక్షర్ భారతి మిషన్కి ఒక ప్రధానమైనటువంటి లక్ష్యాలు ఏముంది, ఎడ్యుకేషన్ ఫర్ ఆల్, ఎస్పెషలీ టు ప్రమోట్ అడల్ట్ లిటరసీ అంటే లిటరసీని పెంచుకోవడానికి కోసము భారతదేశ వ్యాప్తంగా దీన్ని తీసుకురావడం జరిగింది. సాక్షర్ భారత్ మిషన్ అడల్ట్ ఎడ్యుకేషన్ కిందికి వస్తుంది. సరే, ఇంకొక క్వశ్చన్ అడుగుతున్నాను. విచ్ స్టేట్ హ్యాస్ అటైన్డ్ ద మ్యాక్సిమం లిటరసీ ఇన్ ఇండియా? ఇండియాలో అత్యంత లిటరసీ ఉన్న స్టేట్ ఏది? కేరళ సార్. ఒకసారి చూడండి, నాకైతే ఎక్కడో చదివినట్లుంది కేరళ కంటే వచ్చింది ఇంకోటి. ఇప్పుడు ప్రెసెంట్ ఆంధ్రానే సార్. ఇప్పుడు కేరళ లాస్ట్ ఇయర్ వరకు ఐ థింక్ మనకి లాస్ట్ ఇయర్ అంటే ఇది కండక్ట్ చేస్తారు కదండి సార్, ఏంటది ఎకడమిక్ రేషియోస్ తీస్తారు కదా, యాజ్ ఆఫ్ 23-24 ఆంధ్రానే అనుకుంటా సార్. కేరళని ఓవర్ బైట్ చేసి ఆంధ్ర వచ్చింది అనేది మనకి ఎక్కడో ఒకటి వచ్చింది. అందుకే నాకు కూడా డౌట్ వచ్చిందమ్మా, అందుకే చెప్తున్నాను ఏది స్టేట్, విచ్ స్టేట్. కేరళ అయితే ఇంతకుముందు నుంచి ఉండేదన్నమాట, దాన్ని ఏమన్నా తొక్కేసి మన వాళ్ళు పైకి వచ్చేసినామా మనం అందరూ? చూడండి, చెక్ చేయండి, అందరూ చెక్ చేయండి. కేరళనా ఆంధ్రప్రదేశ్, మిగతా వాళ్ళు చూస్తుండండి. మనం ఇంత అభివృద్ధి చెందేసినామా, లిటరసీలో కూడా ముందుకు వచ్చేసినామా? లిటరసీ పెంపొందించడం కోసమే సాక్షర్ భారతి మిషన్ వచ్చింది. కానీ ఇప్పుడు లిటరసీ రేట్లో ఏది ఫస్ట్ ఉన్నాం, కేరళనా లేకపోతే ఆంధ్రప్రదేశా, ఏ ఉన్నాయని చూసుకోండి. సరే, నెక్స్ట్ చెక్ చేసుకుంటానండి. నెక్స్ట్కి వెళ్తాం. ఇదంతా జనరల్ ఎక్స్ప్లెనేషన్ అనమాట. నెక్స్ట్ పాపులేషన్ ఎడ్యుకేషన్, జెండర్ ఈక్వాలిటీ, ఈక్విటీ అండ్ ఎంపవర్మెంట్ ఆఫ్ ఉమెన్. కేరళనేనా చూద్దాం. కేరళ అయితే పర్లేదు, లేదు మారింది అనుకోండి దాన్ని కొంచెం అప్డేట్ చేసుకున్నాం. సో పాపులేషన్ ఎడ్యుకేషన్కి వచ్చేటప్పటికి ఏముందంటే, ఇంత వాస్ట్ కంట్రీలో మనం ఇప్పటికే పాపులేషన్ వచ్చేటప్పటికి నాకు తెలిసి చైనా దాటిపోయినాం కదా మనం. ఇందులో ఫస్ట్ పొజిషనే కదా పాపులేషన్లో, విచ్ ఇస్ ద
కంట్రీ విచ్ ఈజ్ ఇన్ ద ఫస్ట్ పొజిషన్ ఇన్ ద వరల్డ్ ఇన్ పాపులేషన్? వెంకటేష్ గారు థమ్స్ అప్ పెడుతున్నారు. ఇండియానా? ఇందులో వచ్చేసాం, సాధించేసినామా, పురోగమం, అభివృద్ధి సాధించినామన్నమాట. ఏం జాతి కాకపోయినా కానీ దీనిలో మాత్రం పైకి వచ్చినాం అనమాట మనం. కనుక భారతదేశమే ఇప్పుడు ప్రపంచంలోకి వెళ్ళి అత్యంత చైనా ఇందులో అయినా పైకి వచ్చినాంలేండి, చైనా కంటే మనం ముందుకు వచ్చిన సంతోషపడాలి. సో పాపులేషన్ ఎడ్యుకేషన్, జోక్స్ అపార్ట్, పాపులేషన్ ఎడ్యుకేషన్ అప్పుడు ఇంత వాస్ట్ కంట్రీలో, ఇంతమంది ఉన్న కంట్రీలో విద్యా వ్యవస్థని ఎలా నడిపించాలి, విద్యా వ్యవస్థలో ఎలాంటి మౌలికమైనటువంటి వసతులు, మౌలికమైనటువంటి మార్పులు తీసుకురావాలి అనే దాని మీద పాపులేషన్ ఎడ్యుకేషన్ గురించి చదువుకుంటాం. జెండర్ వచ్చేటప్పటికి ఈక్వాలిటీ, ఈక్విటీ అండ్ ఎంపవర్మెంట్ ఆఫ్ ఉమెన్ అనమాట. సో మహిళలు అంటే ఆడపిల్లలు వాళ్ళకి ఎన్రోల్మెంట్ చేసుకోవడము, తర్వాత వాళ్ళకి రకరకాల స్కీమ్స్ని వాళ్ళ ద్వారా వాళ్ళ అమ్మాయిల్లో ఎక్కువ మందిని ఎన్రోల్మెంట్ చేసుకోవడము, వాళ్ళకి ఈక్వాలిటీ, ఈక్విటీ అండ్ ఎంపవర్మెంట్ ఆఫ్ ఉమెన్ గురించి జెండర్లో చదువుకుంటాం మనం. తర్వాత అర్బనైజేషన్ అండ్ మైగ్రేషన్లో అంటే అర్బన్ స్కూల్స్లో ఎన్రోల్మెంటు, తర్వాత విద్యావస్థలు ఏమవుతుందంటే మైగ్రేట్గా అవుతుంటారనమాట, ఒక చోటు నుంచి ఇంకో చోటుకి వెళ్ళడం, ఇట్లాంటివన్నీ గురించి దాని గురించి ఈ టాపిక్లో వస్తుంది. లైఫ్ స్కిల్స్ ఉంటాయన్నమాట, ఆ లైఫ్ స్కిల్స్ ఆ టాపిక్లో వస్తాయి. నెక్స్ట్ వచ్చేటప్పటికి మనకి ఇక్కడ అడోలసెన్స్ ఎడ్యుకేషన్ ఉంది, చూసుకోండి. అడోలసెన్స్ ఎడ్యుకేషన్ అంటే టీనేజ్లో వస్తున్నప్పుడు పిల్లలకి ఏమవుతుందంటే రకరకాల మార్పులు, ఫిజియలాజికల్ చేంజెస్ వస్తాయి, సైకలాజికల్ చేంజెస్ వస్తాయి, తర్వాత హార్మోనల్ చేంజెస్ వల్ల వాళ్ళలో ఫిజికల్ చేంజెస్ రావడము, ఇవన్నీ చేయడం వల్ల వాళ్ళకి అడోలసెన్స్ ఎడ్యుకేషన్ అనేది ఇవ్వడం జరుగుతుందన్నమాట. టీనేజ్ పిల్లలకి సంబంధించిన వాళ్ళకి అడోలసెన్స్ ఎడ్యుకేషన్ గురించి అప్పుడు మనం చదువుకోదాం. నెక్స్ట్ వచ్చేటప్పటికి వాల్యూ ఎడ్యుకేషన్ ఉందన్నమాట. వాల్యూ ఎడ్యుకేషన్లో ఏముంది? మోరల్ వాల్యూస్, ప్రొఫెషనల్ ఎథిక్స్ ఇన్ ఎడ్యుకేషన్. అంటే మనిషికి విలువలు అనేది చాలామంది మాట్లాడుతుంటారు, విలువలు ఉండాలని. బట్ ఒక జనరల్ పాయింట్ చెప్తాను నేను అనమాట. వాల్యూస్ ఆర్ ఆల్వేస్ డైనమిక్ ఇన్ నేచర్, నాట్ స్టాటిక్ ఇన్ నేచర్. విలువలు మారుతూ ఉంటాయి. అందరూ పెద్దవాళ్ళే కనుక ఎక్స్ప్లెయిన్ చేయను, మీకు అర్థమై ఉంటుంది. విలువలు ఎప్పుడు మారుతూ ఉంటాయి. మనం ఏమంటాం, విలువలకు కట్టుబడి జీవించాలంటాం, కానీ యాక్చువల్గా విలువలే మారుతూ ఉంటాయి అనమాట. వాల్యూస్ ఆర్ ఆల్వేస్ డైనమిక్ ఇన్ నేచర్, నాట్ స్టాటిక్. సమాజంలో మారుతున్న విలువలకు అనుగుణంగా మన విలువలు కూడా మారుతూ ఉంటే మనం సమాజంలో ప్రశాంతంగా సుఖంగా బతుకుతాము, చుట్టూ ఉన్న వాళ్ళని కూడా సుఖంగా ప్రశాంతంగా బతకనిస్తాం. మనము ఏజ్ ఓల్డ్ వాల్యూస్ పట్టుకొని వచ్చేసి ఇప్పుడు 21st century వాల్యూస్ చూసుకుంటూ ఆ వాల్యూస్కి పొసగక, ఆ వాల్యూస్కి అర్థం కాక డిఫరెన్స్ ఉన్నామనుకోండి, మనము బాధపడుతూ ఉంటాము, ఎదుటి వాళ్ళని కూడా బాధ పెడుతూ ఉంటాం. కనుక వాల్యూ ఎడ్యుకేషన్కి వచ్చేటప్పటికి చదువుకుందాం ఏ వాల్యూస్ ఉంటాయనేది. మోరల్ వాల్యూస్ అండ్ ప్రొఫెషనల్ ఎథిక్స్ ఇన్ ఎడ్యుకేషన్ చదువుకుంటాం. నెక్స్ట్ హెల్త్ అండ్ ఫిజికల్ ఎడ్యుకేషన్ వస్తుందన్నమాట. అంటే చదువుతో పాటు ఏదైనా విద్యా వ్యవస్థలో ఖచ్చితంగా ఫిజికల్ ఎడ్యుకేషన్ ఉండాలి, హెల్త్కి ప్రమోట్ చేయాలి. కనుక గేమ్స్ అండ్ స్పోర్ట్స్ అనేవి పార్ట్ ఆఫ్ ఎడ్యుకేషన్ సిస్టము. నిన్ననే చెప్పినాను, మళ్ళీ చెప్పాను అనమాట. చదువు అని చదువు మాత్రమే కాదనమాట, దాంతోపాటు ఫిజికల్ ఎడ్యుకేషను, హెల్త్ ఎడ్యుకేషన్ కూడా ప్రొవైడ్ చేయాల్సి ఉంటుంది. తర్వాత ఇంక్లూజివ్ ఎడ్యుకేషన్. ఈ ఇంక్లూజివ్ ఎడ్యుకేషన్ అనేది యాక్చువల్గా కేవీఎస్లో పెద్ద టాపిక్ అనమాట. ఇంక్లూజివ్ ఎడ్యుకేషన్ వచ్చేటప్పటికి ఏముంటుందంటే మెయిన్ స్ట్రీమ్ ఎడ్యుకేషన్ ఏదైతే మనకు పాటిస్తున్నామో అందులో డిజేబుల్డ్ చిల్డ్రన్ వచ్చినప్పుడు వాళ్ళని ఇంక్లూడ్ చేసుకుంటూ వాళ్ళతో పాటు విద్యా వ్యవస్థను ముందుకు తీసుకెళ్ళాలి. వాళ్ళని సపరేట్గా మీరు వెళ్ళి ఆ స్కూల్లో చదువుకోండి, మీకు సపరేట్ స్కూల్స్ ఉన్నాయి అంటే చెప్పకుండా అలాంటి స్టూడెంట్స్ని కూడా నార్మల్ మెయిన్ స్ట్రీమ్ ఆఫ్ ఎడ్యుకేషన్ సిస్టంలోకి తీసుకురావడాన్ని ఇంక్లూజివ్ ఎడ్యుకేషన్ అంటారు. దాని మీద చాలా ఎక్కువ స్లైడ్స్ రెడీ చేసి పెట్టుకున్నాను, కావాలంటే స్టార్ట్ చేసి చెప్పేస్తాను మీకు. నెక్స్ట్ క్లాస్ రూమ్ మేనేజ్మెంట్ ఇన్ ఇంక్లూజివ్ ఎడ్యుకేషన్. అంటే అలాంటి రకరకాల స్టూడెంట్స్, రకరకాల బ్యాక్గ్రౌండ్స్లో వచ్చిన స్టూడెంట్స్, రకరకాల ప్రాబ్లమ్స్తో ఉన్న స్టూడెంట్స్ ఉన్నప్పుడు ఆ క్లాస్ రూమ్లో ఎలా మెయింటైన్ చేయాలి, మేనేజ్ ఎలా చేయాలి, టీచర్ అనే అతనికి ఎంత స్కిల్ ఉండాలి, తర్వాత ఎంత ఓపిక ఉండాలి అనేది ఆ ఇంక్లూజివ్ క్లాస్ రూమ్ ఎడ్యుకేషన్ వచ్చినప్పుడు చెప్తాను మీకు. నెక్స్ట్ రోల్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఇన్ వ్యూ ఆఫ్ లిబరలైజేషన్, ప్రైవేటైజేషన్, గ్లోబలైజేషన్. ఈ టాపిక్ ఉంది చూడండి. ఇందులో ఏముంది? లిబరలైజేషన్ అంటే ఏముంది? నాకు గుర్తున్నట్లు 1992లో ఎప్పుడైతే మనకు ఫినాన్స్ మినిస్టర్ మన్మోహన్ సింగ్ గారు ఉన్నారో అప్పుడు మనకి లిబరలైజేషన్ అనేది స్టార్ట్ అయింది. కరెక్ట్ అని నేను చెప్పింది? లిబరలైజేషన్ పాలసీస్ ఇండియాలో ఎప్పుడు తీసుకొచ్చినారు, ఎవరు తీసుకొచ్చినారు? చూడండి ఒకసారి, చెప్పండి, ఆలోచించండి. మన్మోహన్ సింగ్ గారు ఎప్పుడైతే ఫినాన్స్ మినిస్టర్ ఉన్నారో అప్పుడే లిబరలైజేషన్ స్టార్ట్ అయిందనమాట. అంటే డోర్స్ ఆర్ ఓపెన్ ఫర్ ఫారిన్ ఇన్వెస్టర్స్, బయట వాళ్ళు కూడా వచ్చి భారతదేశంలో ఇన్వెస్ట్ చేయడానికి అలౌ చేయడం జరిగిందనమాట. దానివల్ల లిబరలైజేషన్ అనేది స్టార్ట్ అయింది.
తర్వాత ప్రైవేటైజేషన్ మనకు కలిగింది. ప్రైవేటైజేషన్ అంటే ఏముంది, విద్యా వ్యవస్థలో మనకి రకరకాల స్కూల్స్ రావడం జరిగింది. ఆంధ్రప్రదేశ్లో 2 ప్రధానమైనటువంటి సంస్థలు ఉన్నాయన్నమాట. ప్రైవేటైజేషను, వీధికి ఒక స్కూల్ ఉంటుంది, గల్లీకి ఒక స్కూల్ ఉంటుంది అనమాట మనకు. సో అట్లాంటి స్కూల్స్లో వాళ్ళు ప్రైవేటైజేషన్ కావడం వల్ల ఏమైపోయింది, రోల్ ఆఫ్ ఎడ్యుకేషన్ అంటే పూర్తిగా విద్యా వ్యవస్థను భ్రష్టు పట్టించి విద్యా వ్యవస్థలో మిగతావన్నింటినీ హోలిస్టిక్ డెవలప్మెంట్ అనేది పక్కలోకి తుంగలో దొక్కేసి ఏం చేస్తుందంటే మార్కులు తీసుకొచ్చే మెషిన్లాగా తయారు చేస్తున్నాం అనమాట. అది ప్రైవేటైజేషన్ యొక్క ప్రభావం. నెక్స్ట్ గ్లోబలైజేషన్కి వచ్చేది ఏముందంటే అమెరికాలో ఏం చదువుకుంటున్నాడు, రష్యాలో ఏం చదువుకుంటున్నాడు, జర్మనీలో ఏం చదువుకుంటున్నాడో మనకు తెలిసినప్పుడు మన విద్యా వ్యవస్థను కూడా ఆ స్టేజ్కి తీసుకెళ్ళడానికి కృషి ఎలా చేయాలి అనేది రోల్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఇన్ వ్యూ ఆఫ్ లిబరలైజేషన్, ప్రైవేటైజేషన్, గ్లోబలైజేషన్. తర్వాత మనం ఏదైతే నేర్పిస్తున్నామో స్కూల్ లెవెల్లో కావచ్చు, కాలేజ్ కావచ్చు, యూనివర్సిటీ లెవెల్లో కావచ్చు, అది యూనివర్సల్గా పనికి వస్తుందా పనికి రాదా, మనం చదువుకొని సర్టిఫికేట్ తీసుకొని పోతే అవతల వాళ్ళు ఆ సర్టిఫికేట్కి విలువిస్తున్నారు లేదా అనే ఇవన్నీ వస్తాయి. ఇక నెక్స్ట్ మనకి ప్రోగ్రామ్స్ అండ్ ప్రాజెక్ట్స్ ఉన్నాయి. అది ఈరోజు మనం స్టార్ట్ చేస్తాము. నేను చూసుకున్నాను, తర్వాత కొంచెం చదువుకున్న తర్వాత నాకు వాల్యూస్తో ఒకసారి స్టార్ట్ చేస్తే కొంచెం వరకు మనకు అర్థమవుతుందనే టాపిక్తో వాల్యూస్తో స్టార్ట్ చేస్తున్నాను. సో ఇక్కడ వాల్యూస్ అని ఉన్నాయి చూడండి. నేను థియరిటికల్గా చెప్పను, ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో చెప్తాను. అందరూ పెద్దవాళ్ళే కనుక మీ అందరికీ తెలుసు, కానీ తెలియంది ఎవరికన్నా ఉంటే కొంచెం నా వైపు నుంచి కొంచెం యాడ్ చేస్తున్నాను అంతే అనమాట. సో స్క్రీన్ మీద మీకు కనిపిస్తూ ఉంటుంది, రకరకాల విలువలు ఉన్నాయన్నమాట ఇక్కడ. దీనికి కావాలంటే ఇంకోటి ట్రీ డయాగ్రామ్ సార్ పంపించిన బుక్లోనే ఉంది, కాకపోతే ఒకసారి చూసుకుందాం మనం. సో వాల్యూస్ అనేవి మనకు 2 రకాల విలువలు ఉంటాయండి. ఎగ్జామ్లో రావచ్చు, క్వశ్చన్ రావచ్చు, వస్తుంది. నేను మీకు కావాలంటే ఒరిజినల్ అది సార్ నాకు ఏదైతే బుక్లో పంపించినారో దాన్ని చూపిస్తాను, ఈజీగా ఉంటుంది మీకు. ఒక్క నిమిషం ఇది తీసేస్తాను, ఎందుకంటే నేను రాసుకున్నప్పుడు తయారు చేసుకున్న దాన్ని. సార్ పంపించిన దాంట్లో ఎక్కడున్న వాల్యూస్ మీకు స్క్రీన్ కనిపిస్తూ ఉంటుంది. రైట్, ఒక్క నిమిషం అండి. స్క్రీన్ మీద మీకు కనిపిస్తుందా ఆయిషా? కనిపిస్తుంది సార్. రైట్, ఇక్కడ వచ్చేటప్పటికి ఎస్ మూర్తి సమరైజ్డ్ వాల్యూస్ అనేది ఉందన్నమాట. సో ఇక్కడ మనకు విలువలు ఉన్నాయన్నమాట. ఏ విలువలు, కేటగిరీస్ ఆఫ్ వాల్యూస్కి వచ్చేటప్పటికి మనకు 2 రకాల వాల్యూస్ని డివిజన్ చేయడం జరిగింది. రాసుకోండి, జీవితంలో కూడా పనికి వస్తుంది, తర్వాత ఎగ్జామ్లో కూడా పనికి రావడానికి ఉంది. నోట్ ట్రీ డయాగ్రామ్ కనిపిస్తుంది గురు, లాగ్ అయినట్టు చూడండి సిస్టంలో, మొబైల్లో ఒకసారి రీలాగిన్గా. ఇక్కడ మనకు 2 రకాలైనటువంటి విలువలు ఉన్నాయండి. వాల్యూ ఎడ్యుకేషన్ చెప్తున్నాను మీకు. ఒక టాపిక్ ఉంది కదా, వాల్యూ ఎడ్యుకేషన్ ఉంది కదా, ఆ వాల్యూ ఎడ్యుకేషన్ సంబంధించి స్పిరిచువల్ వాల్యూస్, తర్వాత వరల్డ్లీ వాల్యూస్ ఉంటాయి, ఫిజికల్ వాల్యూస్. పొద్దున్నాళ్ళకే మీకు నేను విలువలు చెప్తున్నాను, ఏమనుకోవద్దండి, యాజ్ పర్ సిలబస్ అనమాట. సో స్పిరిచువల్ వాల్యూస్ అనేది రిలీజియస్ మైండెడ్ పీపుల్లో ఉంటాయి. వరల్డ్లీ వాల్యూస్ అంటే ఫిజికల్ వాల్యూస్, ఏవైతే మనం ప్రస్తుత ప్రపంచంలో మనం బతుకుతున్నామో ఇందులో బతకడానికి కావాల్సినటువంటి విలువలు సపరేట్ ఉంటాయి. అంటే మనకు వాల్యూస్ అనేటప్పటికీ కన్ఫ్యూజ్ కాకుండా ఏ విలువలు మనం పాటిస్తున్నాము అనేది మనకు అర్థం కావాలి, మనం చెప్పేటప్పుడు పిల్లలకు అర్థం కావాలి, ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో గుర్తుపెట్టుకోవాలి. సో రిలీజియస్ మైండెడ్ వాళ్ళు, స్పిరిచువల్ వాల్యూస్కి వచ్చేటప్పటికి రిలీజియస్ మైండెడ్ అనమాట. అంటే తెలుగులో ఏమంటారు రిలీజియస్ మైండెడ్ని, ఏమంటారండి చెప్పండి? రిలీజియస్ మైండెడ్ అంటే ఆధ్యాత్మికత వేరు, రిలీజియన్ వేరు కదా. అంటే ఇప్పుడు క్రిస్టియన్స్ అయితే క్రిస్టియన్ బిలీఫ్ సిస్టము, హిందూస్ అయితే హిందూ బిలీఫ్ సిస్టము, ముస్లిమ్స్ అయితే ఇస్లాం బిలీఫ్ సిస్టము, అట్లా రకరకాల వాళ్ళకు ఉన్నటువంటి రిలీజియన్ బేస్ చేసుకుని రిలీజియస్ మైండెడ్ అనమాట. అంటే పొద్దున్న పూజ కావచ్చు, ప్రేయర్ కావచ్చు, నమాజ్ కావచ్చు, ఇట్లా మతపరమైనటువంటి విలువలు. కరెక్ట్ అండి, మతపరమైనటువంటి విలువలు ఉంటాయి, వాళ్ళు మతపరమైనటువంటి నమ్మకాలు ఉంటాయి కనుక వాళ్ళు వాళ్ళ మతాన్ని, వాళ్ళ యొక్క రిలీజన్ని అనుగుణంగా వాళ్ళు పాటిస్తారు. అది ఒక స్పిరిచువల్ వాల్యూ అనమాట. ఓకేనా? తర్వాత గాడ్ ఫియరింగ్ మైండెడ్ ఉంటుంది, అంటే వాళ్ళు దేవుడు అంటే భయంతో ఉంటారనమాట, భక్తితో ఉంటారనమాట. ఈ రెండు మనకు చిన్నప్పటి నుంచి మన మెదడులో తొలిచి పారేస్తుంటారు, భయము భక్తితో బతికితేనే బతికినట్లని. నెక్స్ట్ హోలీ మైండెడ్ అనమాట, అంటే మంచి మంచి ఆలోచనలు వాళ్ళకు ఉండడం కోసం వాళ్ళ రిలీజియన్ బేస్ చేసుకుని వాళ్ళకు ఉంటుంది, అదొక స్పిరిచువల్ వాల్యూ అనమాట. నెక్స్ట్ డివోషనల్, భక్తి అనేది ఉంటుంది, వాళ్ళ మతానికి అనుగుణంగా వాళ్ళు దేవుణ్ణి ప్రార్థించుకోవడము, పూజలు చేసుకోవడము, నమాజ్ చేసుకోవడము, లేకపోతే ఇంకా బయటకు బుద్ధిస్టులు అయితే వాళ్ళు
దాని మార్నింగ్ ప్రేయర్ చేసుకోవడం, ఇట్లా రకరకాల వాళ్ళ వాల్యూస్ ఉంటాయి. నెక్స్ట్ సెల్ఫ్ కంట్రోల్ అనేది కూడా ఒక వాల్యూ కిందకి వస్తుంది. సో ఈ ట్రీ డయాగ్రామ్లో మీకు ఇచ్చినటువంటి వాల్యూస్లో స్పిరిచువల్ వాల్యూస్ వచ్చేటప్పటికి రిలీజియస్ మైండెడ్నెస్, గాడ్ ఫియరింగ్ మైండెడ్, హోలీ మైండెడ్, డివోషనల్ అండ్ సెల్ఫ్ కంట్రోల్, ఇవన్నీ కూడా స్పిరిచువల్ వాల్యూస్. నెక్స్ట్ వరల్డ్లీ వాల్యూస్ ఉన్నాయి చూడండి. వరల్డ్లీ వాల్యూస్ అంటే ఏముందంటే ఇప్పుడు మనం బతుకుతున్నటువంటి ప్రపంచంలో ఉన్నటువంటి విలువలు అనమాట. అందులో మళ్ళీ ఫిజికల్ వాల్యూస్ని వరల్డ్లీ వాల్యూస్ రెండు ఈక్వల్గా చూసుకుంటాం. ఇవి 3 రకాల డివిజన్ అండి. ఇంటలెక్చువల్ వాల్యూస్, ఎథికల్ వాల్యూస్, సెక్యులర్ వాల్యూస్. రాసుకోండి. ఇంటలెక్చువల్ వాల్యూస్, ఎథికల్ వాల్యూస్, సెక్యులర్ వాల్యూస్. సో ఇంటలెక్చువల్ వాల్యూస్కి వచ్చేటికి ఏముందంటే ఓపెన్ మైండెడ్, బ్రాడ్ మైండెడ్నెస్ అంటారు. అంటే ఎదుటివాడు ఏదన్నా మనకు చెప్తున్నప్పుడు వాళ్ళల్లో మనకు చెప్తున్న విలువలకి మన విలువలకి ఎప్పుడైనా సంఘర్షణ జరుగుతున్నప్పుడు, కాన్ఫ్లిక్ట్ వచ్చినప్పుడు అందులో అర్థం చేసుకొని ఏమంటే అవును ఎదుటి వాళ్ళ విలువలు వేరు, మన విలువలు వేరు, వాళ్ళ కల్చర్ వేరు, మన కల్చర్ వేరు, వాళ్ళ రిలీజన్ వేరు, మన రిలీజన్ వేరు, వాళ్ళ సాంప్రదాయాలు వేరు, మన సాంప్రదాయాలు వేరు, ఇట్లాంటి ఆలోచించుకోగలిగి ఎదుటి వాళ్ళు దాన్ని చెప్తుందని అర్థం చేసుకోవాలంటే మనకు ఓపెన్ మైండెడ్నెస్ ఉండాలి. అదొక ఇంటలెక్చువల్ వాల్యూ. నెక్స్ట్ రెసెప్టివిటీ అనమాట. అంటే అవగాహనతో పాటు దాన్ని స్వీకరించిన శక్తి కూడా ఉందనుకోండి, దాన్ని రెసెప్టివిటీ అంటారనమాట. నెక్స్ట్ సిన్సియారిటీ ఉంది. అంటే ఏముంది, ఏదైనా చేసే పని మనం ఏం చేస్తాం, దాన్ని సిన్సియర్గా పని చేస్తారు అంటే అదొక వాల్యూ అనమాట. ఇంటలెక్చువల్ పీపుల్లో ఇంటలెక్చువల్ వాల్యూస్ కిందకి వస్తుంది. రైట్ జడ్జిమెంట్, సరైన నిర్ణయాలు తీసుకునే శక్తి కూడా మనకు ఇంటలెక్చువల్ వాల్యూ కిందకి వస్తుంది అనమాట. ఇవన్నీ మనకు అందరికీ ఉంటే చాలా మంచిది, ఉండవు అనమాట మనలో, నాలో కూడా లేవు. ఓపెన్ మైండెడ్నెస్, రెసెప్టివిటీ, సిన్సియారిటీ, రైట్ జడ్జిమెంట్ ఉంటే మంచిది. నెక్స్ట్ ఎథికల్ వాల్యూస్. ఎథికల్ వాల్యూస్ వచ్చేటప్పటికి ఎథిక్స్ అంటారు కదండి, మోరల్స్ అండ్ ఎథిక్స్ అంటారు కదా. ఎథికల్ వాల్యూ వచ్చేటప్పటికి ఏమున్నాయి మనకు, ఆనెస్టీ, నిజాయితీ, ట్రూత్ఫుల్నెస్. ట్రూత్ఫుల్నెస్ అంటే ఆనెస్టీ అంటే నిజాయితీ, ట్రూత్ఫుల్నెస్ అంటే తెలుగులో ఏమంటారు, ట్రూత్ అంటే నిజమే మాట్లాడడమా, నిజమే మాట్లాడే శక్తి అనుకుందాం. ట్రూత్ఫుల్నెస్ అంటే సత్యం, రైట్, ట్రూత్ఫుల్నెస్. తర్వాత కైండ్నెస్, దయతో ఉండడం, గుడ్ క్యారెక్టర్ అండ్ కండక్ట్, మంచి ప్రవర్తన. తర్వాత మోరల్ స్టెబిలిటీ అంటే నైతిక ఏదో ఉంది, స్టెబిలిటీ అంటే దాన్ని ఏదో అంటారు, ఆ సత్యనిష్టత ఏదో అంటారండి. తర్వాత జస్టిస్ అనేది మళ్ళీ వచ్చింది. జస్టిస్లో మళ్ళీ మనకేమున్నాయి వాల్యూస్ ఇక్కడ, టాలరెన్స్, డిసిప్లైన్, అల్ట్రూయిజం, కోఆపరేషన్, సోషబుల్. ఇవి తికమక వాల్యూస్, గుర్తుపెట్టుకోండి. దేని కింద ఏదో వస్తుందని రాసుకోండి, ఎగ్జామ్లో బిట్ రావచ్చు. ఇది బుక్లోంచి తీసుకుంది అనమాట, వాల్యూస్కి వాల్యూ ఎడ్యుకేషన్లో వస్తుంది అది. సో మనకు ఇంకోసారి చూసుకుందాం. ఎథికల్ వాల్యూస్కి వచ్చేటప్పటికి ఆనెస్టీ, ట్రూత్ఫుల్నెస్, కైండ్నెస్, గుడ్ క్యారెక్టర్ అండ్ కండక్ట్, మోరల్ స్టెబిలిటీ, జస్టిస్ ఉంది. ఆ జస్టిస్ అనేది మరి అందులో టాలరెన్స్, డిసిప్లైన్, అల్ట్రూయిజం, కోఆపరేషన్, సోషబుల్, ఇవన్నీ కూడా మనకు ఎథికల్ వాల్యూస్లో జస్టిస్ కింద సబ్ కేటగిరీలో వస్తున్నాయి అన్నమాట. నెక్స్ట్ సెక్యులర్ వాల్యూస్ ఉన్నాయి చూడండి మనకు, ఈక్వాలిటీ, ఫెటర్నిటీ, ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్. ఇవన్నీ కూడా సెక్యులర్ వాల్యూస్. అంటే అందరూ సమానమే అనేది విలువ అనేది మనకు నేర్చుకుంటే మంచిది, నేర్చుకోమన్నమాట. అందరూ ఎట్లా సమానం సార్, నేను బాగా చదువుకున్నాను, నేను ఎంఎల్ చేసుకున్నాను, మిగతా వాడు కూలోడు, వానికి నాకు ఎట్లా సమానం అవుతుందంటే మనము చదువుకుంది ఏం చదువుకుందాం మనకి అర్థం కావాలి. నెక్స్ట్ ఫ్రెటర్నిటీ, తర్వాత ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్. ఇవన్నీ కూడా ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో వాల్యూస్ మనలో కూడా ఇంబైబ్ చేసుకుంటే మంచిది. కాకపోతే నేను చెప్తుంది ఏముందంటే ఏవైతే వరల్డ్లీ వాల్యూస్, ఫిజికల్ వాల్యూస్ ఉన్నాయో అవి మారుతూ ఉంటాయి. మనం ఇప్పటికి కూడా విక్టోరియన్ వాల్యూస్ని స్టిక్ ఆన్ అయిపోయి విక్టోరియన్ వాల్యూస్లో ఏవైతే మనకు చూపించినారో, వినిపించినారో, నేర్పించినారో వాటినే పట్టుకొని ఇప్పుడు 21st century వాల్యూస్లో మనం పోరాడుతూ ఉంటే జీవితాంతం పోరాడుతూనే ఉంటాము. ఒక స్థాయి దాటిన తర్వాత, ఒక ఏజ్ వచ్చిన తర్వాత టీచర్స్కి ఏమవుతుందంటే సమాజాన్ని విమర్శించడం మొదలు పెడతాం. మనం అందరూ కూర్చొని ఏం చేస్తాం, టీవీ ముందర కూర్చొని వాడిట్లా వీడిట్లా న్యూస్ చూసుకుంటూ విమర్శించుకుంటూ పోతాము. అది చేయొద్దండి, దానివల్ల ఎటువంటి ప్రయోజనం లేదు, వేస్ట్ ఆఫ్ టైం అనమాట. మన ఫ్రస్ట్రేషన్ని, విలువలు మారుతున్న దాన్ని చూసి తట్టుకోకుండా బాధపడడం, దాన్ని మనం మార్చుకోలేం. కానీ సమాజంలో జరుగుతుందని చూసి వాటిని విమర్శిస్తూ వేస్ట్ చేసుకోవడం వల్ల ఎటువంటి ప్రయోజనం లేదు. చదువుకోవడానికి ఉపయోగించుకోండి ఆ టైంని. ఎదుటివాడు ఏం చేస్తుందని ఆలోచించుకుంటూ కూర్చోవడం వల్ల మనకు వచ్చే లాభం ఏమీ లేదు. సమాజం మారుతూ ఉంటుంది, మనం కూడా సమాజానికి అనుగుణంగా మారుతూ ఉంటేనే పైకి వస్తాము, ఉద్యోగాలు వస్తాయన్నమాట. కనుక ఒక జనరల్ క్వశ్చన్, ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో వాట్ ఈస్ ద అప్పర్ ఏజ్ లిమిట్ ఫర్ గవర్నమెంట్
ఎగ్జామ్ అండి. ఇప్పుడు ఏపీడిఎస్సీనే రాస్తున్నారు మీరు. ఇందులో అప్పర్ ఏజ్ ఎంత ఉంది, హైయెస్ట్ మ్యాక్సిమం ఏజ్ ఎంత? ఎవరైనా చెప్పండి. జనరల్ కేటగిరీకి ఎంత, ఓబీసీకి ఎంత, ఎస్సీ ఎస్టీ వాళ్ళకి ఎంత, ఉమెన్కి ఎంత? 44 సార్ జనరల్. జనరల్ 44. ఓకే, అది ఇంక్రీజ్ అవుతుందండి. అది కూడా ఇంక్రీజ్ అవుతుందా? 46 చేయబోతున్నారు. ఓకే, 2 సంవత్సరాలు 46. ఎస్సీ వాళ్ళకి 44 + 45 అన్నప్పుడు 49 ఇయర్స్. అది మళ్ళీ +2 అవుతుందంటే 51 ఇయర్స్, 50 సంవత్సరాలు. తర్వాత విమెన్కి ఎంత అండి సారా గారు, అఖిల? విమెన్ ప్రత్యేకంగా ఉండదండి. ఉమెన్ అంతా ఒకటే కదండి. లేదండి, వాళ్ళకి స్పెషల్ ఉంటుంది, మరి ఎక్స్ట్రా ఏజ్ వస్తుంది అనమాట. అలా ఏం లేదా మీకు? అదే ఉండదండి. సెంట్రల్ గవర్నమెంట్కి వచ్చేటప్పటికి, కేవీఎస్కి వచ్చేటప్పటికి 40 ఇయర్స్ మ్యాక్సిమం సీలింగ్ ప్లస్ 10 ఇయర్స్ ఫర్ ఉమెన్. 40 ఇయర్స్ మ్యాక్సిమం అందరి కేటగిరీస్ వాళ్ళకి 40 ఏళ్ళు ఉంటుంది. ఉమెన్ వచ్చేటప్పటికి 10 సంవత్సరాలు ఎక్కువ ఉంటుందన్నమాట. తర్వాత ఓబీసీ వాళ్ళకి వచ్చేటప్పటికి మళ్ళీ 5 ఇయర్స్ ఎక్స్ట్రా ఉంటుంది. ఎస్సీ ఎస్టీ వాళ్ళకి కూడా 5 ఇయర్స్ ఎక్స్ట్రా ఉంటుంది. 3 లేదా 5 సంవత్సరాలు తేడాతో ఉంటుంది. మరి ఒకప్పుడు ఉద్యోగం తెచ్చుకోవాలనుకుంటే మనకున్నటువంటి ఏజ్ అప్పటికి కట్ ఆఫ్ ఉండేదన్నమాట. ఆ ఏజ్ కట్ ఆఫ్కి ఇప్పుడున్న ఏజ్ కట్ ఆఫ్కి మార్పులు ఎందుకు జరుగుతున్నాయంటే, మారుతున్న సమాజానికి అనుగుణంగా గవర్నమెంట్లో కూడా ఏమవుతుంది, మార్పులు తీసుకొస్తున్నారు. మనలో కూడా మార్పులు రావాలి కదా, మనలో కూడా మార్పు రావాలి. ఒక రిజర్వేషన్ అనేది ఒక చిన్న టాపిక్ తీసుకొని చెప్తున్నాను మీకు, వాల్యూస్ ఎలా మారుతాయనేది. మరి 49 + 2 51 సంవత్సరాలు ఎస్సీ ఎస్టీ ఓబీసీ ఇట్లా జనరల్ కేటగిరీ అందరికీ తీసుకుందాంలే అనుకోండి. అంటే దాదాపు సగం జీవితం అయిపోయిన తర్వాత ఉద్యోగంలోకి వెళ్తే రిటైర్మెంట్ ఏజ్ ఎంతండి చెప్పండి ఎవరైనా? రిటైర్మెంట్ ఏజ్ 62 సార్. 62 అంటే 62 అంటే దాదాపుగా ఒక 11 సంవత్సరాల వరకు పని చేసుకోవచ్చు అనమాట. గవర్నమెంట్ జాబ్లో 11 సంవత్సరాలు పని చేసుకోవచ్చు. అందరికీ తెలిసిందే, మనం చదువుకుందే. ఇంకొకసారి చెప్తున్నాను, ఎవరైనా కానీ ఒక టీచర్ ఏదైనా సరే ప్రొఫెషన్లో ఒక వ్యక్తి వచ్చేటప్పుడు 25 సంవత్సరాల లోపల ఒక వ్యక్తి ప్రొఫెషన్లోకి వస్తే ఆ వ్యక్తి తనను తాను మౌల్డ్ చేసుకొని, లేదంటే ఆ యొక్క సిస్టమ్ ఆ వ్యక్తిని మౌల్డ్ చేసి, ఎడ్యుకేషన్ కాకపోతే ఏదైనా డిపార్ట్మెంట్లో కానీ మౌల్డ్ చేసి ఏమవుతుందంటే అతనికి ఉన్నటువంటి శక్తి సామర్థ్యాన్ని పూర్తిగా వినియోగించుకోవడానికి ఒక 30 సంవత్సరాలు సర్వీస్ ప్రొవైడ్ చేస్తుందన్నమాట. అప్పుడు ఆ 30 సంవత్సరాల్లో తను ఏం చేయగలడు, తనకు నేర్చుకొని ఎక్స్పీరియన్స్ తెచ్చుకొని ఎలాంటి పనులు చేస్తే త్వరగా చేయగలము అంటూ అర్థం చేసుకొని ఒక 5 ఇయర్స్ 6 ఇయర్స్ తర్వాత ఆ ఎక్స్పీరియన్స్తో పనిచేయడం మొదలు పెడుతుంది. మరి ఇవన్నీ మారిపోతున్నాయి కదా. 51 సంవత్సరాల వరకు లిమిటేషన్ తీసుకొచ్చి 51 సంవత్సరాలు తీసుకొస్తే 10 ఏళ్ళు అంటే మారుతున్నాయి, విలువలు మారిపోతున్నాయి, సమాజం మారిపోతుంది. కనుక సమాజంలో మారుతున్నటువంటి మార్పులకు అనుగుణంగా ప్రభుత్వాలు కూడా మారుతున్నప్పుడు మనం కూడా మారడం తప్పేం లేదు. అది నా మెయిన్ కాన్సెప్ట్ అనమాట. నెక్స్ట్ ఈరోజు మనము స్కీమ్స్ చూసుకుందాము. కొన్ని స్కీమ్స్ చదువుకొని ఈరోజు క్లాస్లో మనము నోట్స్ రాసుకుంటా ఉండండి. నేను క్వశ్చన్లు అడుగుతూనే ఉంటాను, కంటిన్యూస్గా మీకు ఇంటరాక్షన్ ఉంటుంది. ఈరోజు క్వశ్చన్స్ అడుగుతుంటాను, మీరు నాకు ఆన్సర్స్ చెప్తూనే ఉండాలి. ఫస్ట్ ప్రోగ్రామ్ వచ్చేటప్పటికి మనకు ఆంధ్రప్రదేశ్ ప్రైమరీ ఎడ్యుకేషన్ ప్రోగ్రామ్ ఏపీపీఈపీ ఎప్పుడు స్టార్ట్ అయిందండి? ఎప్పుడు స్టార్ట్ అయింది? ఏపీపీఈపీ రాసుకుంటున్నాను, నోట్స్ రాసుకుంటున్నాండి. ఏపీపీఈపీ అనే ప్రోగ్రామ్, ఆంధ్రప్రదేశ్ ప్రైమరీ ఎడ్యుకేషన్ ప్రోగ్రామ్ అనేది ఇన్ విచ్ ఇయర్ ఇట్ స్టార్టెడ్? చూసుకోండి, మీరు టెట్కి ప్రిపేర్ అయ్యి ఉంటారు కదా, కొట్టండి, గూగుల్ కొట్టండి. ఏపీపీఈపీ ఆంధ్రప్రదేశ్ ప్రైమరీ ఎడ్యుకేషన్ ప్రోగ్రామ్ అనేది ఏ సంవత్సరంలో స్టార్ట్ అయ్యింది? 1998. రాసుకోండి, అందరూ రాసుకోండి, 1998. మిగతా వాళ్ళకి ఏదైనా డౌట్ ఉంటే నాకు అది మీరు టెక్స్ట్ చేయొచ్చు, కాదు అంటే నేనైతే టైప్ చేస్తున్నాను. సారా గారు చెప్పింది 1998 ప్రోగ్రామ్ స్టార్ట్ అయ్యింది. అందరూ ఓకేనా? మీ దగ్గర వేరే ఇన్ఫర్మేషన్ ఉందా? ఆంధ్రప్రదేశ్ ప్రైమరీ ఎడ్యుకేషన్ ప్రోగ్రామ్ వచ్చేటప్పటికి 1998 సంవత్సరంలో స్టార్ట్ అయింది. దీని ఆబ్జెక్టివ్ ఏముంది? మెయిన్ ఆబ్జెక్టివ్ ఏమంటే టు ఇంప్రూవ్ ద క్వాలిటీ ఆఫ్ ప్రైమరీ ఎడ్యుకేషన్ ఇన్ ఆంధ్రప్రదేశ్. అప్పుడు ఉన్నటువంటి ఉమ్మడి రాష్ట్రం, కరెక్ట్ అనుకుంటాను, ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నటువంటి గవర్నమెంట్ ఏం చేసిందంటే ఆంధ్రప్రదేశ్ ప్రైమరీ ఎడ్యుకేషన్ ప్రోగ్రామ్ని ఏపీపీఈపీని 1998 సంవత్సరంలో తీసుకురావడం చేసినారు. దీని యొక్క ఆబ్జెక్టివ్ ఏముందంటే టు ఇంప్రూవ్ ద క్వాలిటీ ఆఫ్ ప్రైమరీ ఎడ్యుకేషన్ ఇన్ ఆంధ్రప్రదేశ్. ఆంధ్రప్రదేశ్లో ప్రైమరీ విద్యని అభివృద్ధి చేయడం కోసం వచ్చినటువంటి ప్రోగ్రామ్ అనమాట ఇది ఏపీపీఈపీ. ఇందులో ఫీచర్స్ వచ్చేసరికి ఏముందంటే ఫోకస్డ్ ఆన్ 2000 అంటున్నారా?
చూసుకోండి మరి, నేనైతే టైప్ చేశాను స్క్రీన్ మీద. మిగతా వాళ్ళు ఎవరు మాట్లాడటం లేదు, సారా మాత్రమే మాట్లాడుతూ ఉంది. ఏపీపీఈ ప్రోగ్రామ్ ఎప్పుడు స్టార్ట్ అయ్యింది? 1998 2000? ఇంకొక సంవత్సరం చెప్తే అది కూడా టైప్ చేస్తాను. ఇది కీ ఫీచర్స్ వచ్చేటప్పటికి ఏముంది ఇంట్లో? ఫోకస్డ్ ఆన్ టీచర్ ట్రైనింగ్ అండ్ ఇంట్రడ్యూసింగ్ ఇన్నోవేటివ్ టీచింగ్ టెక్నిక్స్ ఒకటి. చక్రి సార్ చెప్పండి, చక్రవర్తి సార్. అదే సార్, ఫస్ట్ ఫేజ్ 1984 to 87 ఉందండి, సెకండ్ ఫేజ్ 89 to 95 అని ఉందండి ఏపీపీ. 3 ఫేజ్లు ఉంది, నేను కూడా చదివినాను దాన్ని. ఫస్ట్ ఫేజ్ 84 to 87 అండ్ సెకండ్ ఫేజ్ 89 to 95 సార్ ఉందండి. ఫస్ట్ ఫేజ్ 84 to 87 సార్. 1984 to 87 ఫస్ట్ ఫేజ్. నెక్స్ట్ సెకండ్ అండ్ సెకండ్ ఫేజ్ 89 to 95 సార్. 89. ఓకే, 89 to 95 అండి. ఓకే 95. థర్డ్ ఫేజ్ మిగతా వాళ్ళు కూడా చూడండి, అకాడమీ బుక్స్లో ఇచ్చినారు, నేను కూడా చూసుకున్నా పొద్దున. ఫస్ట్ థర్డ్ ఫేజ్ అప్ టు 96 సార్. 96 తో అది క్లోజ్ అయినట్టు ఉంది సార్ బుక్ లో అయితే. 1996లో క్లోజ్ అయిందా? అవును సార్, 3 phases ఉన్నాయి ఈ ప్రోగ్రామ్ లో. లాస్ట్ ఫేజ్ థర్డ్ ఫేజ్ 96 వరకు ఉంది. ఐ థింక్ 84 to 96 అండి. చక్రి సార్ మీరు చూస్తున్నారు కదా, గూగుల్లో చూస్తున్నట్టున్నారు కదా, అదే ఉందా? అలా కాదురా, అట్లా 2 phases ఉన్నాయి కదమ్మా. థర్డ్ ఫేజ్ ఉందా? మనకి అది పాయింట్ ఆఫ్ డిస్కషన్ పెట్టుకుని మనం క్లాస్ చూద్దాంలేండి. పాయింట్ అయితే వచ్చింది కదా, కన్ఫర్మ్ చేసుకుని గ్రూప్ లో చూద్దాం. మీరు గ్రూప్లో వేయండి, ఎందుకంటే నేను మార్నింగ్ చూసుకున్నాను. నేను చూస్తుంది గూగుల్ కాదనమాట, నాకు నవీన్ సార్ పంపించిన మెటీరియల్ చూసుకున్నాను నేను. పైగా ప్రోగ్రామ్ కొడితే ఎక్కడ కనిపించలేదు నాకు. ఈ ప్రోగ్రామ్ డిస్కంటిన్యూడ్ ప్రోగ్రామ్ అనుకుంటా. స్టార్ట్ స్టాప్ చేసి. అవునండి. సో ఆంధ్రప్రదేశ్ ప్రైమరీ ఎడ్యుకేషన్ ప్రోగ్రామ్ అనేది ఫస్ట్ ఫేజ్లో 1984 to 87, సెకండ్ ఫేజ్ వచ్చేటప్పటికి 1989 to 95, థర్డ్ ఫేజ్ స్టాప్ అట్ 1996 అనమాట. ఇందులో ఆబ్జెక్టివ్స్ ఏమున్నాయంటే మనకు టు ఇంప్రూవ్ ద క్వాలిటీ ఆఫ్ ప్రైమరీ ఎడ్యుకేషన్ ఆంధ్రప్రదేశ్ ఒకటి. తర్వాత కీ ఫీచర్స్ వచ్చేటప్పటికి ఏముందంటే అప్పుడు ఫోకస్డ్ అండ్ టీచర్ ట్రైనింగ్ అండ్ ఇంట్రడ్యూసింగ్ ఇన్నోవేటివ్ టీచింగ్ టెక్నిక్స్, తర్వాత ప్రమోటెడ్ యాక్టివిటీ బేస్డ్ లెర్నింగ్ టు ఎంగేజ్ స్టూడెంట్స్, తర్వాత ఎంకరేజ్డ్ కమ్యూనిటీ పార్టిసిపేషన్ ఇన్ మేనేజింగ్ స్కూల్స్ అనమాట. ఇంపాక్ట్ ఇట్ లేడ్ ద ఫౌండేషన్ ఫర్ సబ్సీక్వెంట్ ఎడ్యుకేషనల్ రీఫార్మ్స్ ఇన్ ద స్టేట్. అంటే నాకున్నటువంటి ఇన్ఫర్మేషన్ ప్రకారం చాలా ఓల్డ్ స్కీమ్ వచ్చేటప్పటికి ఆంధ్రప్రదేశ్ ప్రైమరీ ఎడ్యుకేషన్ ప్రోగ్రాము దీన్ని 1996లో స్టాప్ చేసి దీని తర్వాత రకరకాల ప్రోగ్రామ్స్ని ఆంధ్రప్రదేశ్లో తీసుకురావడం చేసినారు. ఇది రాసుకుంటుండండి. నెక్స్ట్ స్కీమ్ వచ్చేటప్పటికి మనకు డిస్ట్రిక్ట్ ప్రైమరీ ఎడ్యుకేషన్ ప్రోగ్రామ్. అందరూ ఉన్నారా, నిద్రపోతున్నారా పొద్దున్నే? ఒకసారి ఉండండి, స్క్రీన్ స్టార్ట్ చూస్తాను అసలు ఎంతమంది ఉన్నారు ఏం కదా. ఉన్నారండి, ఎందుకంటే వింటూ ఉంటే నిద్ర రావడం సహజం అనమాట. హరికృష్ణ గారు చెప్పండి. హరికృష్ణ రైట్, సరేనండి. ఎందుకంటే నిద్ర వస్తుంటుంది పొద్దున్నే లేచి చదువుకున్నప్పుడు, కాస్త అలా మైండ్ ఆవులిస్తామన్నమాట. ఆవులిచ్చిందంటే నిద్ర వస్తుంది అనమాట. సో 6 లెర్నింగ్ ఫార్ములాస్ కూడా ఉన్నాయి సార్ దేంట్లో అండి? ఫర్ ద క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ అని 6 లెర్నింగ్ ప్రిన్సిపల్స్ ఉన్నాయి. అవునండి, జస్ట్ చదువుకుందామండి. కాకపోతే కొంచెం ఏదైతే మనకు కొంచెం ఇంట్రెస్టింగ్ గా ఉంటుందో దాంతో స్టార్ట్ చేస్తారు. థియరీ చెప్పుకుంటూ వెళ్తే విసుగు వస్తుంది కదా అని చెప్పి. ఓకే అండి. డిస్ట్రిక్ట్ ప్రైమరీ ఎడ్యుకేషన్ ప్రోగ్రామ్ రాసుకుంటున్నాడు. డిపిఈపి ఎప్పుడు వచ్చింది? ఇది 1994లో వచ్చింది. కరెక్టా కాదా చెక్ చేసుకుంటుండండి మీరు కూడా ఇన్ఫర్మేషన్ని. డిపిఈపి డిస్ట్రిక్ట్ ప్రైమరీ ఎడ్యుకేషన్ ప్రోగ్రామ్ 1994లో స్టార్ట్ కావడం జరిగింది. దీని ఆబ్జెక్టివ్ వచ్చేటప్పటికి టు యూనివర్సలైజ్ ప్రైమరీ ఎడ్యుకేషన్ బై రెడ్యూసింగ్ డ్రాప్ అవుట్ రేట్స్, ఇంప్రూవింగ్ లెర్నింగ్ అవుట్కమ్స్ అండ్ ఎన్ష్యూరింగ్ యాక్సెస్. ఆబ్జెక్టివ్ అనమాట. నేను ఏదైనా చెప్తున్నప్పుడు అందులో ఏదైనా తప్పు ఉందనుకోండి, ఇన్ఫర్మేషన్ రాంగ్ ఉందనుకోండి, వెంటనే చెప్తున్నాండి, ఎందుకంటే కరెక్ట్ అవుతుంది. ఊరికి అనవసరంగా మళ్ళీ లాస్ట్ వరకు ఉండి అడగడం కంటే ఏదైనా నేను రాసుకున్న పాయింట్స్లో డౌట్ వచ్చిందండి, నేను బుల్లెట్ పాయింట్స్ లాగా తీసుకొని రాసుకున్నాను ఏ అన్ని వాడుకుంటూ.
సో ఆబ్జెక్టివ్ వచ్చేటప్పటికి ఏముంది, డిస్ట్రిక్ట్ ప్రైమరీ ఎడ్యుకేషన్ ప్రోగ్రామ్ ఆబ్జెక్టివ్ వచ్చి టు యూనివర్సలైజ్ ప్రైమరీ ఎడ్యుకేషన్ బై రిడ్యూసింగ్ డ్రాప్ అవుట్ రేట్స్, ఇంప్రూవింగ్ లెర్నింగ్ అవుట్కమ్స్ అండ్ ఎన్ష్యూరింగ్ యాక్సెస్. తర్వాత ఇందులో కీ ఫీచర్స్ వచ్చేటప్పటికి ఏముంది, టార్గెటెడ్ డిస్ట్రిక్ట్స్ విత్ లో లిటరసీ రేట్స్ ఎస్పెషలీ అమంగ్ మార్జినలైజ్డ్ కమ్యూనిటీస్ ఒకటి ఉంది. తర్వాత ఎంఫసైజ్డ్ డీసెంట్రలైజ్డ్ ప్లానింగ్ అండ్ స్కూల్ ఇంప్రూవ్మెంట్ ఒకటి ఉంది. తర్వాత ప్రమోటెడ్ జెండర్ ఈక్విటీ అండ్ ఇన్క్లూజివ్ ఎడ్యుకేషన్. ఇవన్నీ కూడా ఈ యొక్క డిస్ట్రిక్ట్ ఎడ్యుకేషన్ ప్రోగ్రామ్ యొక్క కీ స్కీమ్స్ అనమాట. దీనివల్ల ఏం జరిగిందంటే బూస్టెడ్ ఎన్రోల్మెంట్ రేట్స్ అండ్ కమ్యూనిటీ ఇన్వాల్వ్మెంట్ ఇన్ ప్రైమరీ ఎడ్యుకేషన్. ప్రైమరీ ఎడ్యుకేషన్లో ఎక్కువ మంది ఎన్రోల్ కావడం దీనివల్ల జరిగిందనమాట. డ్రాప్ అవుట్ రేట్స్ తగ్గింది. తర్వాత లెర్నింగ్ అవుట్కమ్స్ పెరిగినాయన్నమాట. విద్యా వ్యవస్థలో ప్రైమరీ ఎడ్యుకేషన్ మీద ఫోకస్ చేసినటువంటి ప్రోగ్రామే డిస్ట్రిక్ట్ ప్రైమరీ ఎడ్యుకేషన్ ప్రోగ్రామ్, DPEP అని అంటారు. ఇది 1994లో లాంచ్ చేయడం జరిగిందనమాట. సో నెక్స్ట్ ప్రోగ్రామ్ ఏముందో చూద్దాం. సర్వ శిక్ష అభియాన్, SSA రాసుకుంటున్నాండి. సర్వ శిక్ష అభియాన్ వచ్చే SSA 2001లో స్టార్ట్ అయ్యింది. కరెక్టేనా? డేట్స్ చూసుకుంటున్నాండి. 2001లో సర్వ శిక్ష అభియాన్ వచ్చేటప్పటికి 2001లో స్టార్ట్ అయింది. ఎందుకు దీని ఆబ్జెక్టివ్ అంటే టు అచీవ్ యూనివర్సల్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్, UEE అండర్ రైట్ టు ఎడ్యుకేషన్ యాక్ట్. అంటే రైట్ టు ఎడ్యుకేషన్ యాక్ట్ ఏదైతే RTE 2009లో మనకి ఏదైతే యాక్ట్ రావడం జరిగిందో దాన్ని ఇంప్లిమెంటేషన్ చేస్తూ తీసుకొచ్చినటువంటి స్కీమ్ వచ్చేటప్పటికి సర్వ శిక్ష అభియాన్, SSA అన్నమాట. టు అచీవ్ యూనివర్సల్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్, UEEని తీసుకురావడం చేస్తున్నారు. ఇందులో కీ ఫీచర్స్ ఏముంది, RTE ప్రకారం ఫ్రీ అండ్ కంపల్సరీ ఎడ్యుకేషన్ ఫర్ చిల్డ్రన్ ఏజ్ 16 to 14 years. 6 నుంచి 14 సంవత్సరాల పిల్లలకి ఫ్రీగా కంపల్సరీ ఎడ్యుకేషన్ ఇవ్వాలి. ఆర్టికల్ చెప్పండి, RTE ఆర్టికల్ ఏది? ఆర్టికల్ చెప్పండి. 21A కరెక్ట్. నెక్స్ట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్. దీనివల్ల ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ సచ్ యాజ్ బిల్డింగ్ క్లాస్ రూమ్స్, ప్రొవైడింగ్ డ్రింకింగ్ వాటర్ అండ్ సపరేట్ టాయిలెట్స్ ఫర్ గర్ల్స్ అనమాట. సరే, ఇంకొక క్వశ్చన్ అడుగుతున్నా. ఏ రైట్ కిందకి వస్తుందండి సేఫ్ డ్రింకింగ్ వాటర్ పిల్లలకి ఇవ్వాలని? ఏ రైట్ కిందకి వస్తుంది? మీరు 4 ప్రాథమిక హక్కులు చదువుకున్నాం కదా మనము. రైట్ టు సర్వైవల్ అవుతుంది సార్. రైట్ టు సర్వైవల్. ఓకేనండి. సో ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ సచ్ యాజ్ బిల్డింగ్ క్లాస్ రూమ్స్, ప్రొవైడింగ్ డ్రింకింగ్ వాటర్ అండ్ సపరేట్ టాయిలెట్స్ ఫర్ గర్ల్స్. నెక్స్ట్ రిక్రూట్మెంట్ ఆఫ్ టీచర్స్ అండ్ దేర్ ప్రొఫెషనల్ డెవలప్మెంట్ అనేది ఇందులో ఒక భాగం సర్వశిక్ష అభియాన్లో. తర్వాత ఫోకస్ ఆన్ గర్ల్ చైల్డ్ ఎడ్యుకేషన్ అండ్ ఇంక్లూజివ్ ఎడ్యుకేషన్ ఫర్ చిల్డ్రన్ విత్ స్పెషల్ నీడ్స్. సో ఈ 4 కీ ఫీచర్స్ అనమాట సర్వశిక్ష అభియాన్ కింద. మీకు ఎందుకు 4 ఇస్తూ ఉన్నారంటే మీకు క్వశ్చన్ అడిగినప్పుడు కూడా ఏమంటారంటే విచ్ వన్ ఈజ్ నాట్ వన్ ఆఫ్ ద ఫీచర్స్ ఆఫ్ సర్వశిక్ష అభియాన్ అని ఇస్తాడు. అందులో 4లో 3 కరెక్ట్ ఉంటాయి, 1 రాంగ్ ఉంటుంది అనమాట. కనుక ఈ 4 గుర్తుపెట్టుకుంటానండి. ఈరోజు నేను పెట్టే CBTలో కూడా ఇలాగే క్వశ్చన్ స్ట్రక్చర్స్ మీకు క్రియేట్ చేసి నేను ఇస్తాను. నెక్స్ట్ దీని యొక్క ఇంపాక్ట్ ఏముందంటే సిగ్నిఫికెంట్లీ ఇంప్రూవ్డ్ లిటరసీ రేట్స్ అండ్ యాక్సెస్ టు ఎడ్యుకేషన్ ఇన్ రూరల్ అండ్ అర్బన్ ఏరియాస్. సర్వశిక్ష అభియాన్ రూరల్, అర్బన్ ఏరియాస్ రెండిట్లో కూడా దీన్ని ఇంప్లిమెంటేషన్ చేస్తున్నారు. RTE యాక్ట్ 2009కి అనుగుణంగా దీన్ని తీసుకురావడం చేస్తున్నారనమాట. కనుక దీని ఇంపాక్ట్ లిటరసీ రేట్ని ఇది కూడా ఇంప్రూవ్ చేసింది. ఇది సర్వశిక్ష అభియాన్ ఒక కార్యక్రమం. నెక్స్ట్ వచ్చేటప్పటికి మన దగ్గర రాష్ట్రీయ మాధ్యమిక్ శిక్ష అభియాన్ ఉంది. చూసుకోండి, RMSA రాష్ట్రీయ మాధ్యమిక్ శిక్ష అభియాన్ 2009లో ఒక సీక్వెన్స్లో రాసుకుంటూ వెళ్తున్నాను నేను. 1998లో స్టార్ట్ అయింది APEP, 1994లో వచ్చింది DPEP, 2001లో SSA సర్వశిక్ష అభియాన్ వచ్చింది. 2009కి వచ్చేటప్పటికి రాష్ట్రీయ మాధ్యమిక శిక్ష అభియాన్ RMSA అనమాట. దీని 2009లో ఇది లాంచ్ చేయడం చేస్తున్నారు. ఇందులో మనకు ఉన్నటువంటి ఆబ్జెక్టివ్ ఏమంటే టు ఎన్హాన్స్ యాక్సెస్ అండ్ క్వాలిటీ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్. ఇంతకు ముందు ఉన్నటువంటి 3 ప్రోగ్రామ్స్ APEP దగ్గర నుంచి SSA వరకు అన్నీ కూడా ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ లేదా ప్రైమరీ ఎడ్యుకేషన్కి సంబంధించింది. రాష్ట్రీయ మాధ్యమిక, మధ్య అంటేనే మిడిల్ అనమాట, మాధ్యమిక శిక్షా అభియాన్ వచ్చేటప్పటికి ఎన్హాన్స్ యాక్సెస్ అండ్ ఈక్వాలిటీ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ మీద కాన్సన్ట్రేట్ చేయాల్సి వచ్చినటువంటి స్కీమ్ వచ్చి RMSA. ఇందులో మనకు కీ ఫీచర్స్ ఏమున్నాయి? ఎయిమ్డ్ అట్ యూనివర్సలైజింగ్ సెకండరీ ఎడ్యుకేషన్ బై 2017. 2017 సంవత్సరం లోపల మొత్తం మాధ్యమిక విద్యలో అంతా మార్పులు తీసుకొచ్చి అందరికీ అనుగుణంగా దాన్ని మార్చాలి, యూనివర్సలైజింగ్ అని చేయడం కోసం 2017కి వాళ్ళు పెట్టుకున్నటువంటి టార్గెట్ ఇయర్ అనమాట. నెక్స్ట్ ఏముంది? ఇన్ఫ్రాస్ట్రక్చర్ సపోర్ట్,
ఇంక్లూడింగ్ ద కన్స్ట్రక్షన్ ఆఫ్ క్లాస్ రూమ్స్, ల్యాబొరేటరీస్ అండ్ లైబ్రరీస్. రాసుకుంటున్నాండి. ఇన్ఫ్రాస్ట్రక్చర్ సపోర్ట్ ఇంక్లూడింగ్ ద కన్స్ట్రక్షన్ ఆఫ్ క్లాస్ రూమ్స్, ల్యాబొరేటరీస్ అండ్ లైబ్రరీస్ అనేది దీంట్లో భాగం. నెక్స్ట్ రిక్రూట్మెంట్ అండ్ ట్రైనింగ్ ఆఫ్ టీచర్స్ కూడా మనకు రాష్ట్రీయ మాధ్యమిక శిక్షా అభియాన్లో ఒక భాగం. తర్వాత స్పెషల్ ఎంఫసిస్ ఆన్ ద ఎడ్యుకేషన్ ఆఫ్ గర్ల్స్, షెడ్యూల్ కాస్ట్స్, షెడ్యూల్ ట్రైబ్స్ అండ్ అదర్ మార్జినలైజ్డ్ గ్రూప్స్ ఏదైతే ఉందో స్పెషల్ ఎంఫసిస్ అనేది ఆడపిల్లల చదువు మీద, తర్వాత ఎస్సీ, ఎస్టీ అండ్ మార్జినలైజ్ గ్రూప్స్, ఎకనామికలీ వీకర్ సెక్షన్స్ మీద వీళ్ళు రాష్ట్రీయ మాధ్యమిక శిక్షా అభియాన్లో వన్ ఆఫ్ ద కీ ఫీచర్స్ అనమాట. దీనివల్ల ఏం ప్రయోజనం జరిగిందంటే హెల్ప్డ్ ఇన్ ఇంప్రూవింగ్ ఎన్రోల్మెంట్ రేట్స్ ఇన్ సెకండరీ స్కూల్స్ అండ్ రెడ్యూసింగ్ ద డ్రాప్ అవుట్ రేట్స్. సెకండరీ స్కూల్స్లో వాళ్ళ ఎన్రోల్మెంట్ ఇంప్రూవ్ అయింది. తర్వాత డ్రాప్ అవుట్ రేటు ఇందువల్ల తగ్గడం జరిగింది. సో రాష్ట్రీయ మాధ్యమిక శిక్షా అభియాన్ ప్రైమరీ ఆబ్జెక్టివ్ సెకండరీ ఎడ్యుకేషన్ మీద మార్పులు తీసుకురావడం అనమాట. ఓకేనా, రాసుకోండి. 7 అయింది, ఇంకొక 6 ఉన్నాయి, త్వరగా మనం చర్చించుకుందాం. నెక్స్ట్ మిడ్ డే మీల్ స్కీమ్. ఇది అందరికీ తెలిసిందే అనమాట. మిడ్ డే మీల్ స్కీమ్ 1995లో లాంచ్ చేసినారు. రాసుకోండి, MDM అంటారు. 1995 మేము కూడా భోజనాలు బ్రహ్మాండంగా తినేవాళ్ళం అనమాట స్కూల్లో. మిడ్ డే మీల్ స్కీమ్లో 1995ని భారతదేశ వ్యాప్తంగా స్టార్ట్ చేసినారు ఇది మిడ్ డే మీల్ ప్రోగ్రాము. ఆపరేషనల్ ఆంధ్రప్రదేశ్ ఎర్లియర్ మొదటగా తీసుకొచ్చింది ఆంధ్రప్రదేశ్లో మిడ్ డే మీల్ స్కీమ్ ప్రోగ్రామ్ తీసుకొచ్చినారు. దీని ఆబ్జెక్టివ్ ఏముంది? టు ఇంప్రూవ్ న్యూట్రిషియల్ లెవెల్స్ అమంగ్ స్కూల్ చిల్డ్రన్ అండ్ బూస్ట్ ఎన్రోల్మెంట్ అండ్ అటెండెన్స్. నేను ఒక్క సెకండ్ స్టాప్ అయ్యి మీకు ఒక క్వశ్చన్ అడుగుతాను, ఆన్సర్ చెప్పండి. ఇప్పుడున్నటువంటి మిడ్ డే మీల్ ప్రోగ్రాంలో వాట్ ఆర్ ద ఐటమ్స్ టు బి సప్లైడ్ టు ద స్టూడెంట్స్, టు బి గివెన్ టు ద స్టూడెంట్స్? ఏమేమి ఇవ్వాలి మిడ్ డే మీల్స్లో? మెనూ ఉంటుంది కదా సార్. ఎగ్, మిల్క్, చిక్కీ along with the one type of normal meal, sir. It can be khichdi, bath, or sambar rice, rasam rice, like that. అవునా? రాగి జావా, రైట్. ఈ మరి మిడ్ డే మీల్ ప్రోగ్రామ్ సెకండ్ క్వశ్చన్ అండి. అందరూ ఆన్సర్ చెప్పడానికి ట్రై చేయండి, టెక్స్ట్లోనే పంపించండి, అన్మ్యూట్ చేసుకొని చేయొచ్చు. డైలీ సపరేట్ మెనూ ఉంటుంది, కొన్ని మాత్రం స్టిక్ ఆనే ఉంటాయన్నమాట, మెనూలో ఇవ్వాలని ఉంటుంది. క్వశ్చన్ ఏముందంటే మిడ్ డే మీల్ అనేది కేవలం గవర్నమెంట్ స్కూల్స్లో మాత్రమే ఇవ్వాలా, ప్రైవేట్ స్కూల్స్లో కూడా ఇవ్వాలా? ఓన్లీ గవర్నమెంట్ స్కూల్ సార్. ఓన్లీ గవర్నమెంట్ స్కూల్స్, ప్రైవేట్ స్కూల్స్లో లేదా? సార్. ఇది ఏమండి నరేన్ గారు, మీరు ఏదో మెసేజ్ పెట్టి డొక్కా సీతమ్మ MDM అంటే మిడ్ డే మీల్ మళ్ళీ మార్చారా, పేరు మార్చారా దాన్ని? సార్ చెప్పండి, ఒకసారి చెప్పండి. డొక్కా సీతమ్మ మధ్యాహ్న బడి భోజన పథకం. రాసుకోండి, డొక్కా సీతమ్మ. ఎవరు ఈమె డొక్కా సీతమ్మ గారు? ఎవరు? వన్స్ అపాన్ ఎ టైం ఏంటంటారు, పర్ణశాల కాదు, ఇలాగా ఆవిడ మనీ తక్కువ అమౌంట్ కి అన్నం పెట్టింది సార్. ఆమె అందరికి డబ్బులు ఇప్పించుకోకుండా అమౌంట్ పెట్టింది, ఫ్రీ భోజనం. ఫ్రీ అమౌంట్ తీసుకోకుండా పెట్టారు సార్. ఆవిడ దాతృత్వాన్ని మెచ్చి మన యూకేలో ఉన్న లండన్ ప్రభు గారు కూడా పట్టాభిషేకానికి ఆవిడ పిలిస్తే ఆవిడ రిజెక్ట్ చేస్తే ఫోటో పెట్టి అక్కడ పట్టాభిషేకం చేశారు సార్. అంత ప్రెస్టీజియస్ ఉమెన్ సార్. ఓకే ఓకే. ఏ ప్రాంతం నుంచి అండి ఆంధ్రప్రదేశ్లో తను? ఆవిడ ఈస్ట్ గోదావరి సార్. ఈస్ట్ గోదావరా? ఓకే రండి, ఓకే సైట్. సో పేర్లు మారుతున్నాయి, అప్డేట్ చేసుకుంటూ వెళ్దామన్నమాట. సో టు ఇంప్రూవ్ న్యూట్రిషన్ లెవెల్స్ అమంగ్ స్కూల్ చిల్డ్రన్ అండ్ బూస్ట్ ఎన్రోల్మెంట్ అండ్ అటెండెన్స్. దీని యొక్క కీ ఫీచర్స్ ఏముంది అంటే ప్రొవైడ్ ఫ్రీ కుక్డ్ మీల్స్ టు చిల్డ్రన్ ఇన్ గవర్నమెంట్ అండ్ గవర్నమెంట్ ఎయిడెడ్ స్కూల్స్ ఒకటి. నెక్స్ట్ ఫోకస్ ఆన్ చిల్డ్రన్ ఫ్రమ్ డిసడ్వాంటేజ్డ్ బ్యాక్గ్రౌండ్స్. తర్వాత ప్రమోట్ జెండర్ అండ్ కాస్ట్ ఈక్వాలిటీ బై ఎంకరేజింగ్ ఆల్ చిల్డ్రన్ టు ఈట్ టుగెదర్. గుర్తుపెట్టుకోండి, ఇవన్నీ కొంచెం ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో అడగొచ్చు మీకు ఇలాంటి క్వశ్చన్స్. ప్రమోట్ జెండర్ అండ్ కాస్ట్ ఈక్వాలిటీ బై ఎంకరేజింగ్ ఆల్ చిల్డ్రన్ టు ఈట్ టుగెదర్. తర్వాత దీనివల్ల ఏం జరిగింది? ఎన్హాన్స్డ్ అటెండెన్స్, రిడ్యూస్డ్ హంగర్ డ్యూరింగ్ స్కూల్ అవర్స్ అండ్ ఇంప్రూవ్డ్ న్యూట్రిషనల్ అవుట్కమ్స్. సో పేరు మార్చడం చేస్తున్నారు, సార్ చెప్పిన ప్రకారం డొక్కా సీతమ్మ మిడ్ డే మీల్ స్కీమ్ అని ఇప్పుడు మార్చడం చేసినారనమాట. నెక్స్ట్ స్కీమ్ వచ్చేటప్పటికి ఆపరేషన్ బ్లాక్. చెప్పమ్మా. ఇక్కడ ఒక బిట్ చెప్తాను. మొన్న మా ఇదేంటి ఒక పేపర్ లో అడిగారు సార్, ఇది SGTలో. దేంటి ప్రఖ్యాతిగాంచిన డొక్కా సీతమ్మ గారు ఏ ప్రాంతం నుంచి అని. ఆవిడ మండపేట నుంచి. రాసుకోండి.
ఆవిడకున్న టైటిల్ ఏంటి అంటే ఆవిడని ఆంధ్ర అన్నపూర్ణ అని పిలుస్తారట సార్. ఓకే ఓకే, ఆంధ్ర అన్నపూర్ణ. అన్నపూర్ణ, యా సార్. ఓకే ఫైన్. నిజమేనండి, ఇది ఎందుకంటే ఇంటరాక్టివ్ క్లాస్లో అప్డేట్ అవుతుంటాం. నేను చదువుకుంది పుస్తకాల్లో ఉన్నది మారిపోతుంది కనుక అందరూ మీరు కొలాబరేట్ చేస్తే బాగుంటుంది. ఆంధ్ర అన్నపూర్ణ అని కరెక్ట్ అండి. సో ఆమె టైటిల్ అనమాట. మండపేట నుంచి ఉన్నారు. ఈస్ట్ గోదావరి వెస్ట్ గోదావరి అండి ఇది? ఈస్ట్ గోదావరి అందరూ మా వాళ్ళే. ఇక్కడ కర్ణాటకలో అన్నపూర్ణేశ్వరి టెంపుల్ ఉందండి. హొరనాడు పేరు విన్నారేమో. మొత్తం అది ఎట్లుంటుందంటే న్యాచురల్ బ్యూటీ, సినిక్ బ్యూటీ అనమాట. అది అన్నపూర్ణేశ్వరి అనే ప్లేస్ ఉందన్నమాట. ప్రతి సంవత్సరం వెళ్తూ ఉంటాను నేను అక్కడ సేమ్ ఇదే అనమాట. అంటే ఆమె కూడా అట్లాంటి కారు అడవుల్లో అప్పుడు ఎవరైనా యాత్రికులు వెళ్తూ ఉంటే, పిలిగ్రిమ్స్ వెళ్తూ ఉంటే వాళ్ళకు ఫ్రీగా అన్నం పెట్టేదన్నమాట. అన్నం ఫ్రీగా పెడుతుండడం వల్ల ఆమెకు అన్నపూర్ణేశ్వరి అనే బిరుదు వచ్చింది. గుడి కూడా కట్టేస్తున్నారు. ఇప్పటికి కూడా అక్కడికి వెళ్ళిన వాళ్ళకి ఫ్రీ భోజనం ఉంటుంది. పైగా అక్కడ ఒక విశ్వాసం, నమ్మకం అంతే. అది దాంట్లో ఏముందంటే అక్కడ ఒక్కసారి భోజనం చేస్తే జీవితంలో ఎప్పటికి కూడా భోజనానికి అన్నానికి ప్రాబ్లం ఉండదు అంటారన్నమాట. బట్ షీ ఈజ్ అ వెరీ నోబుల్ ఉమెన్. సో దట్స్ వై షీ హ్యాస్ పీపుల్ మేడ్ హర్ టు బికమ్ ఎ గాడెస్. కమింగ్ బ్యాక్ టు ఆపరేషన్ బ్లాక్ బోర్డ్కి వచ్చేటప్పటికి రాసుకుంటానండి ఆపరేషన్. ఎందుకంటే మీకు హొరనాడు కరెక్ట్, హొరనాడు ప్రతి సంవత్సరం వెళ్తూ ఉంటాను. హొరనాడు అనమాట. ఇప్పుడు ఆపరేషన్ బ్లాక్ బోర్డ్కు రాసుకుంటుంది, స్కీమ్స్ రాసుకుంటుందండి. మీకు మ్యాచ్ ద ఫాలోయింగ్లో అడుగుతాడనమాట. అంటే 4 ఇటు స్కీమ్స్ ఇచ్చి 4 అటువైపు దాని ఇయర్ ఆఫ్ లాంచ్ వచ్చినప్పుడు మీకు మ్యాచ్ ద ఫాలోయింగ్లో అన్ని స్కీమ్స్ గురించి క్రోనలాజికల్ ఆర్డర్లో మీకు తెలుసుంటేనే మీరు ఆ స్కీమ్స్ని ఐడెంటిఫై చేస్తారు. సో ఆపరేషన్ బ్లాక్ బోర్డ్ వచ్చేటప్పటికి మనం ఇంతకుముందు కన్ఫ్యూజ్ అయ్యాం కనుక ఒకసారి దాని గురించి చదువుకుందాం. 1987లో ఆపరేషన్ బ్లాక్ బోర్డ్ లాంచ్ చేశారు. ద బేసిక్ ఆబ్జెక్టివ్ వచ్చేటికి టు ప్రొవైడ్ బేసిక్ మినిమం ఫెసిలిటీస్ టు ప్రైమరీ స్కూల్స్ అనమాట. దీని యొక్క ఆబ్జెక్టివ్ ప్రైమరీ స్కూల్స్కి ఫెసిలిటీస్, మినిమం ఫెసిలిటీస్ని ప్రొవైడ్ చేయడం కోసం వచ్చినటువంటి స్కీమ్ వచ్చి ఆపరేషన్ బ్లాక్ బోర్డ్. ఇందులో ఏమున్నాయి ఫీచర్స్? ఎన్షూర్డ్ అట్లీస్ట్ 2 క్లాస్ రూమ్స్ అండ్ 2 టీచర్స్ ఇన్ ఎవ్రీ ప్రైమరీ స్కూల్. ఇంతకుముందు క్వశ్చన్లో చెప్పింది కదా, ఏ స్కీము మినిమం ప్రైమరీ స్కూల్లో 2 క్లాస్ రూమ్స్ ఉండాలి, తర్వాత 2 టీచర్స్ ఉండాలని ఏదైతే క్వశ్చన్ వచ్చిందో అది వచ్చి ఆపరేషన్ బ్లాక్ బోర్డ్కి సంబంధించిన క్వశ్చన్ అనమాట. నెక్స్ట్ సప్లైడ్ ఎసెన్షియల్ టీచింగ్ మెటీరియల్స్ సచ్ యాజ్ బ్లాక్ బోర్డ్స్, చాక్ అండ్ ఎడ్యుకేషనల్ ఎయిడ్స్. తర్వాత ఫోకస్డ్ ఆన్ ఇంప్రూవింగ్ ద లెర్నింగ్ ఎన్వైర్న్మెంట్. సో ఇవి కీ ఫీచర్స్ ఆఫ్ ద స్కీమ్ ఆపరేషన్ బ్లాక్ బోర్డ్. చాలా ఉన్నాయి, కాకపోతే బుల్లెట్ పాయింట్స్లో ఇంపార్టెంట్ తీసుకొని రాసుకున్నాను నేను. నెక్స్ట్ దీని ఇంపాక్ట్ ఏముంది? ఇంప్రూవ్డ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్ రూరల్ స్కూల్స్ అండ్ ఎన్హాన్స్డ్ టీచింగ్ క్వాలిటీ. సో ఆపరేషన్ బ్లాక్ బోర్డ్ వల్ల ఏమైందంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ స్కూల్లో డెవలప్ కావడం జరిగింది. తర్వాత ఆ యొక్క టీచింగ్ క్వాలిటీ పెరుగుతుంది. ఎప్పుడు కూడా ఇన్ఫ్రాస్ట్రక్చర్ బాగా ఉన్న స్కూల్స్లో టీచింగ్ క్వాలిటీ ఆటోమేటిక్గా ఎన్హాన్స్ అవడానికి 99% ఛాన్సెస్ ఉంటాయండి. కనుక ఆపరేషన్ బ్లాక్ బోర్డ్ యొక్క ముఖ్య ఉద్దేశము టు ప్రొవైడ్ బేసిక్ మినిమం ఫెసిలిటీస్ టు ప్రైమరీ స్కూల్స్. నెక్స్ట్ వచ్చేటప్పటికి ఇంకా 3 స్కీమ్స్ ఉన్నాయి. 7 గంటల 8 నిమిషాలు అయింది. ఇంకా 5 నిమిషాలు కంప్లీట్ చేసుకుందాం. నెక్స్ట్ 7th వచ్చేటప్పటికి MLL అంటారు, అంటే మినిమం లెవెల్స్ ఆఫ్ లెర్నింగ్ అనేది ఉంది. ఆబ్జెక్టివ్ వచ్చేటప్పటికి టు ఎన్ష్యూర్, ఓకే మార్చేస్తున్నారు దీన్ని, OBB ఆపరేషన్ బ్లాక్ బోర్డ్ మెర్జ్డ్ ఇన్ SSA. శ్రీనివాసులు గారు చెప్పండి, ఒకసారి అన్మ్యూట్ చేసుకొని చెప్పండి సార్. చెప్పండి. ఆపరేషన్ సార్ ఈ ఓబీబీ పథకం వచ్చేసి 2002 ఏప్రిల్ 1లో SSA లో మెర్జ్ చేశారు సార్. 2001లో 2001లో లేదు సార్, 2002 ఏప్రిల్ 1 సార్ అది. ఓకే, ఏప్రిల్ 1 ఏ స్కీమ్లోకి మెర్జ్ చేశారు దీన్ని? SSA సార్, SSA సర్వశిక్ష అభియాన్లోకి మెర్జ్ అయిపోయింది. ఎస్ సార్. ఓకేనండి, ఓకే, థ్యాంక్ యూ అండి. అందరూ రాసుకుంటూ ఉండండి, ఇన్ఫర్మేషన్ అప్డేట్ అవుతూ ఉంటుంది. సో ఆపరేషన్ బ్లాక్ బోర్డ్ అనేది 1987లో స్టార్ట్ అయింది. బేసిక్ మినిమం ఫెసిలిటీస్ టు ప్రైమరీ స్కూల్స్ కోసము. దట్ హ్యాస్ బీన్ మైగ్రేటెడ్ ఇన్ 2002 ఏప్రిల్ 1 ఇంటూ సర్వశిక్ష అభియాన్ SSAలోకి అది మైగ్రేట్ కావడం చేసినారు, మెర్జ్ చేయడం చేసినారు. రెండింటిని మెర్జ్ చేసేసి సర్వశిక్ష అభియాన్ని మనం ఫాలో అవుతున్నాం. మిగతా వాళ్ళు రాసుకోండి. On the recommendation of MP 86, sir, it was opened in OBB. MP 1986 recommendations, sir. 86 on the recommendations of the 1986, the OBB is a formation. ఓకేనండి, రాసుకోండి. రికమెండేషన్స్ ప్రకారం ఆపరేషన్ బ్లాక్ బోర్డ్ మెర్జ్డ్ ఇంటూ SSA ఇన్ 1986 రికమెండేషన్స్ ప్రకారం 2002 ఏప్రిల్ 1 నుంచి మనకు సర్వశిక్ష అభియాన్లో భాగం అయిపోయింది అనమాట.
రైట్. ఆల్మోస్ట్ ఏపీపీ, డెప్, ఎండిఎం, ఓవి మొత్తం 4 కూడా మీరు చెప్పిన కూడా ఆన్ ది రికమెండేషన్ NP 86 సార్. ఓకే. MP 86 అంటే రికమెండేషన్స్ ఆఫ్ ఓబీబీ 1986 లో బాగా సార్. సరే. న్యూ పాలసీ ఎడ్యుకేషన్. ఓకే సార్. ఓకేనండి. ఓకే, థ్యాంక్ యూ. నెక్స్ట్ మనకు మినిమం లెవెల్ లెర్నింగ్ వచ్చేటప్పటికి టు ఎన్ష్యూర్ దట్ ఆల్ చిల్డ్రన్ అచీవ్ బేసిక్ లెవెల్ ఆఫ్ లిటరసీ అండ్ న్యూమరసీ అనమాట. దీని యొక్క ప్రధానమైన ఆబ్జెక్టివ్ వచ్చేటప్పటికి లిటరసీ తర్వాత న్యూమరసీని పెంపొందించడం కోసం వచ్చినటువంటి మినిమం లెవెల్స్ ఆఫ్ లెర్నింగ్. దీంట్లో మనకు కీ ఫీచర్స్ వచ్చేటప్పటికి ఏమున్నాయి? డిఫైన్డ్ కాంపిటెన్సీ లెవెల్స్ ఫర్ ఈచ్ గ్రేడ్, తర్వాత ఎంకరేజ్ టీచర్స్ టు ఫోకస్ ఆన్ అవుట్కమ్స్ రాదర్ దాన్ జస్ట్ కంప్లీటింగ్ ద సిలబస్. కేవలం సిలబస్ కంప్లీట్ చేయడం కాదనమాట, మీ సిలబస్ ప్రకారం చెప్పిన తర్వాత అలాంటి అవుట్కమ్స్ అంటే ఎక్స్పెక్టెడ్ అవుట్కమ్స్ అవి వచ్చినాయా, రీచ్ అయినాయా లేదా అంటూ చెక్ చేసుకోవడం మనం దీంట్లో ఉంది. తర్వాత డెవలప్డ్ లెర్నింగ్ మెటీరియల్స్ అండ్ కండక్టెడ్ ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ ఫర్ టీచర్స్ దీని యొక్క కీ ఫీచర్స్. దీనివల్ల ఏమైందంటే హెల్ప్డ్ స్టాండర్డైజ్ లెర్నింగ్ అవుట్కమ్స్ అక్రాస్ స్కూల్. సో అవుట్కమ్స్ మీద ఫోకస్ చేసినటువంటి ప్రోగ్రామ్ వచ్చేటప్పటికి MLL అనే ప్రోగ్రామ్ అనమాట. నెక్స్ట్ మనకు ఇంకొక స్కీమ్ ఉందనుకుంటాను, టైప్ చేసి పెట్టుకున్నా. నేషనల్ ప్రోగ్రామ్ ఫర్ గర్ల్స్ ఎడ్యుకేషన్ అట్ ప్రైమరీ లెవెల్. రాసుకోండి, NPEGL. ఏమిది? నేషనల్ ప్రోగ్రామ్ ఫర్ గర్ల్స్ ఎడ్యుకేషన్ అట్ ప్రైమరీ లెవెల్, NPEGEL. చెప్పండి శ్రీనివాస్ గారు. నెబ్జెల్ అంటారు సార్ దాన్ని. ఏమంటారు? నెబ్జెర్. ఓకే, రైట్. సో నేషనల్ ప్రోగ్రామ్ ఫర్ గర్ల్స్ ఎడ్యుకేషన్ అట్ ప్రైమరీ లెవెల్లో 2003లో లాంచ్ చేశారు. దీనికి ఆబ్జెక్టివ్ వచ్చి టు అడ్రస్ జెండర్ డిస్పారిటీస్ ఇన్ ప్రైమరీ ఎడ్యుకేషన్. సో ఆడపిల్లలు, మగపిల్లలు ఇలాంటివి జెండర్ డిస్పారిటీస్ అనేవి లేకుండా అందరినీ, అమ్మాయిలని కూడా ఇంక్లూజివ్ ఎడ్యుకేషన్ లాగా అంటే తీసుకొని వీళ్ళని కూడా దాని మెయిన్ స్ట్రీమ్ ఆఫ్ ఎడ్యుకేషన్లో ఇంక్లూడ్ చేసుకోవడం యొక్క పర్పస్ అనమాట. ఫోకస్డ్ కీ ఫీచర్స్ వచ్చేటప్పటికి ఫోకస్డ్ ఆన్ ఎడ్యుకేషన్ ఆఫ్ గర్ల్స్ ఇన్ సూపర్వైజ్డ్ బై GCDO అట్ డిస్ట్రిక్ట్ లెవెల్. ఏమంటే GCDO అంటే ఏమి? గర్ల్ చైల్డ్ డెవలప్మెంట్ ఆఫీసర్స్. గర్ల్ చైల్డ్ డెవలప్మెంట్ ఆఫీసర్స్. ఓకే, రైట్. గురు ఏం రిపీట్ చేయాలి గురు? సార్ NCGL సార్ అబ్రివేషన్. NPEGL ఇక్కడ ఉంది కదా, నేషనల్ ప్రోగ్రామ్ ఫర్ గర్ల్స్ ఎడ్యుకేషన్ అట్ ప్రైమరీ లెవెల్. ఓకే. నేషనల్ ప్రోగ్రామ్ ఫర్ గర్ల్స్ ఎడ్యుకేషన్ అట్ ప్రైమరీ లెవెల్. దీని వచ్చి కంట్రోలింగ్ బాడీ వచ్చేటప్పటికి GCDO. కరెక్టే కదండి? GCDO ఇంతకుముందు చెప్పారు. GCDO అబ్రివేషన్ ఏమి? GCDO కంటే గర్ల్ సారా? ఎస్ సార్, GCDO గర్ల్ చైల్డ్ డెవలప్మెంట్ ఆఫీసర్స్. గర్ల్ చైల్డ్ డెవలప్మెంట్ ఆఫీసర్ సార్. Girl Child Development Officers at district level. At district. NPGL also comes under SSA sir. ఇది కూడా సర్వశిక్ష అభియాన్లో మెర్జ్ అయిపోయిందా? Yes sir, it comes under SSA. Right అండి. సర్వశిక్ష అభియాన్ 1 to 8 classes 16 4-year girls. 1 to class 8 6 to 14 years girls. Yes sir. Right, fine అండి. సో ఇక్కడ వచ్చేటప్పటికి ఫోకస్డ్ ఆన్ ఎడ్యుకేషన్ ఆఫ్ గర్ల్స్ ఇన్ ఎడ్యుకేషనలీ బ్యాక్వర్డ్ బ్లాక్స్లో, తర్వాత ప్రొవైడెడ్ అడిషనల్ సపోర్ట్ లైక్ రెమీడియల్ టీచింగ్, బ్రిడ్జ్ కోర్సెస్ అండ్ మెటీరియల్ ఇన్సెంటివ్స్, తర్వాత ఎంకరేజ్డ్ కమ్యూనిటీ పార్టిసిపేషన్ త్రూ మహిళా సమాఖ్యాస్, ఉమెన్ గ్రూప్స్ ద్వారా వీళ్ళు ఏం చేస్తున్నారు, విద్యని దాని ఎన్రోల్మెంట్ని పెంచుకోవడం కోసం వీళ్ళు ఈవెన్ దే హ్యావ్ ఎంకరేజ్డ్ కమ్యూనిటీ పార్టిసిపేషన్ త్రూ మహిళా సమాఖ్యాస్, ఉమెన్ గ్రూప్స్ ఉంటాయి కదా వాటిని అనమాట. దీని ఇంపాక్ట్ ఏముంది? ఇంక్రీజ్డ్ ఎన్రోల్మెంట్ అండ్ రిటెన్షన్ ఆఫ్ గర్ల్స్ ఇన్ ప్రైమరీ స్కూల్. సో అమ్మాయిలను ఎక్కువ మందిని ఎన్రోల్మెంట్ తీసుకోవడానికి కోసము వీళ్ళు దీనివల్ల ఎంకరేజ్ చేస్తున్నారు. ఈ ప్రోగ్రామ్ వచ్చి కూడా మెర్జ్ అయింది, మళ్ళీ SSAలోకి సర్వశిక్ష అభియాన్లోకి మెర్జ్ అయిందనమాట. దీన్ని NPEGL అంటారు. 2003లో వచ్చింది. దీని యొక్క కంట్రోలింగ్ బాడీ అంటే కంట్రోల్ చేసేది డిస్ట్రిక్ట్ లెవెల్లో GCDO గర్ల్ చైల్డ్ డెవలప్మెంట్ ఆఫీసర్స్ ఉంటారు. ఇది సర్వశిక్ష అభియాన్లోకి ఇది కూడా మెర్జ్ కావడం చేసినారు. నెక్స్ట్ స్కీమ్ వచ్చేటప్పటికి కస్తూర్బా గాంధీ బాలిక విద్యాలయస్. మన దాంట్లో ఎవరు పని చేస్తున్నారండి, టీచర్స్ ఉన్నారు, నాకు మెసేజ్ పెడుతూ ఉంటారు. ఎవరైనా ఉన్నారు ఇప్పుడు ఇక్కడ
కస్తూరిబా బషీరా సార్. బషీరా, ఓకే ఓకే రైట్. సో ఇది కేజీబీవి అనమాట, నేను రాసుకుంటున్నాను. కేజీబీవీస్ అది కస్తూర్బా గాంధీ బాలికా విద్యాలయాస్ 2004లో స్టార్ట్ అయింది. కస్తూరిబా గాంధీ బాలికా విద్యాలయస్. దీని యొక్క ఆబ్జెక్టివ్ ఏమంటే టు ప్రొవైడ్ రెసిడెన్షియల్, స్టార్టెడ్ ఆగస్ట్ 2004 అట్ నేషనల్ లెవెల్. రాసుకోండి, 2004 ఆగస్టులో స్టార్ట్ అయింది కస్తూర్బా గాంధీ బాలికా విద్యాలయస్. దీని ఆబ్జెక్టివ్ వచ్చి టు ప్రొవైడ్ రెసిడెన్షియల్ ఏపీలో ఆగస్ట్ 14th 14 ఆగస్టు. ఒక్క నిమిషం కన్ఫ్యూజ్ కాకూడదు. చెప్పండి, అన్మ్యూట్ చేసుకొని చెప్పండి ఎవరు టెక్స్ట్ మెసేజ్ పెట్టారు. సార్ ఆగస్ట్ నేషనల్ వైడ్ గా ఆగస్ట్ 2004 లో స్టార్ట్ అయింది సార్. ఆంధ్రలో ఏపీలో ఆగస్ట్ 14, 2005 సార్. 1 year లేట్ స్టార్ట్ చేశారా? ఎస్ సార్. ఓకే, సో ఆల్ ఇండియా లెవెల్లో వచ్చేటప్పటికి ఆగస్ట్ AUGUST ఆగస్ట్ 2004లో స్టార్ట్ అయింది. ఆంధ్రప్రదేశ్కి వచ్చేటప్పటికి ఆగస్ట్ 14, 2005, అంటే 1 year లేట్గా ఆంధ్రప్రదేశ్లో దీన్ని ఇంప్లిమెంటేషన్ చేసినారనమాట ఏపీలో. రైట్, కారణాలు ఏమైనా? SSA has taken over this KGBVs sir. SSA has taken over this KGBVs 2007 April 1st. 2007 April 1st నుంచి కేజీబీవీస్ కూడా ఇట్ కమ్స్ అండర్ ద KGBVs అన్ని SSA. Yes sir. సో లాస్ట్ లో క్వశ్చన్ And at present there are 27 districts sir. చెప్పండి. 27 districts లో KGBVs ఉన్నాయి సార్. 27 డిస్ట్రిక్ట్స్లో. రైట్, లాస్ట్లో మీకు ఒక క్వశ్చన్ అడుగుతాను. ఎస్ఎస్ఐ కింద ఏ ప్రోగ్రామ్స్ ఉన్నాయి అనేది వచ్చినప్పుడు మీరు నాకు ఆన్సర్ చెప్పాలి. రాసుకుంటానండి. సర్వశిక్ష అభియాన్ కింద ఎన్ని ప్రోగ్రామ్స్ ఇప్పుడు నడుస్తున్నాయని ఒకసారి గుర్తుపెట్టుకోండి. ఇది కస్తూరిబా గాంధీ బాలిక విద్యాలయాస్ వచ్చేటప్పటికి ఆబ్జెక్టివ్. చెప్పండి చక్రి గారు. సార్ ఎస్ఎస్సి కూడా మారిపోయింది సార్. ఇప్పుడు సర్వశిక్ష అభియాన్ కాదండి, సమగ్ర శిక్ష అభియాన్ అని మారింది. సమగ్ర శిక్ష అభియాన్ సార్. సమగ్ర శిక్ష SSA and RMSA రెండు వస్తాయి సార్. సమగ్ర శిక్ష అభియాన్ మారిపోయింది. దాంట్లో ప్రోగ్రామ్స్ ఏ ఉన్నాయండి? May 24th SSA and RMSA సార్. సర్వశిక్ష అభియాన్ అండ్ రాష్ట్రీయ మాధ్యమిక శిక్ష అభియాన్. May 24, 2018 లో సార్ సమగ్ర శిక్ష అభియాన్. 2018 సార్. SSA కింద 1 to 8 క్లాసెస్ వస్తాయి సార్. రాష్ట్రీయ మాధ్యమిక శిక్ష అభియాన్ 9 to 12 సార్. 9 to 12. ఓకే, నేను ఒక్కసారి చెప్తాను. ఇప్పుడు మనకు సమగ్ర శిక్ష అభియాన్ అనేది ప్రోగ్రామ్ ఉంది. అది ఎప్పుడు వచ్చింది? May 2018లో వచ్చింది. ఆ ప్రోగ్రామ్ కింద మనకు 2 ఫ్లాగ్షిప్ ప్రోగ్రామ్స్ మెర్జ్ అయినాయి. ఒకటి వచ్చి SSA సర్వశిక్ష అభియాన్ ఒకటి, తర్వాత RMSA రాష్ట్రీయ మాధ్యమిక శిక్ష అభియాన్ ఒకటి. ఇవి రెండు ఉన్నాయి. ఇందులో SSAకి వచ్చేటప్పటికి క్లాస్ 1 to class 8 వరకు డీల్ చేస్తుంది. RMSA వచ్చేటప్పటికి 9 to 12 వరకు డీల్ చేస్తుంది. కరెక్టే కదండి ఇన్ఫర్మేషన్? ఎస్ సార్. ఈ సమగ్ర శిక్ష అభియాన్ 2018 May 24 లో స్టార్ట్ అయింది. సమగ్ర శిక్ష అభియాన్ May 2024 రీసెంట్గా. నో సార్ May 24th 2018. ఓకే రైట్. మీ ఈ మంత్ 24th May 2018లో ఇది వచ్చింది. 24th May 2018 రాసుకోండి, అందరూ రాసుకోండి. 24th May 2018 అనమాట. రైట్, ఫైన్ అండి. చాలా ఇన్ఫర్మేషన్ మీ వైపు నుంచే వచ్చింది. అందుకే నేను మార్నింగ్ కూడా ఆలోచించుకున్నాను అనమాట. నేను చెప్తూ వెళ్తుంటే థియరీ చెప్పుకుంటూ వెళ్తా కానీ అప్డేట్స్ మీకే అర్థమవుతుంటాయి, మీకే ఉంటుంది ఇన్ఫర్మేషన్ అని. సరే, కస్తూరిబా గాంధీ బాలిక విద్యాలయాల్లో మనకున్నటువంటి ఆబ్జెక్టివ్స్ అయిపోయిన తర్వాత ఇక్కడేముంది? టార్గెటెడ్ గర్ల్స్ ఫ్రమ్ SC, ST, అదర్ బ్యాక్వర్డ్ క్లాసెస్, OBC అండ్ మైనారిటీ కమ్యూనిటీస్ని టార్గెట్ చేస్తున్నారు. తర్వాత ప్రొవైడెడ్ ఫ్రీ ఎడ్యుకేషన్, లాడ్జింగ్ అండ్ ఫుడ్ ఫెసిలిటీస్ ఉంటుంది. తర్వాత ఫోకస్డ్ అండ్ రీజియన్స్ విత్ లో ఫిమేల్ లిటరసీ రేట్, ఎక్కడైతే అమ్మాయిల యొక్క లిటరసీ రేట్ తక్కువ ఉందో అక్కడ వీళ్ళని ఇంప్లిమెంటేషన్ చేస్తున్నారు. అనంతపూర్లో ఉందనుకుంటా, నాకు గుర్తుంది. కస్తూరిబా గాంధీ విద్యాలయాస్ అంటే అనంతపూర్లో ఉంది. కొన్ని మీరే ఎన్ని ఊర్లో ఉంది ఇంతకుముందే చెప్పినారు కదా మీరు, రాసుకున్నాను నేను. 27 స్టేట్స్లో 26
27 districts, district. 27 డిస్ట్రిక్ట్స్లో ఉంది. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఎన్ని డిస్ట్రిక్ట్స్ ఉన్నాయి? ఆంధ్రప్రదేశ్లో బైఫర్కేషన్ తర్వాత ఆంధ్రప్రదేశ్లో ఇప్పుడు హౌ మెనీ డిస్ట్రిక్ట్స్ ఆర్ దేర్ ఇన్ ఆంధ్రప్రదేశ్ ఆఫ్టర్ బైఫర్కేషన్? ఇప్పుడు అనంతపూర్ని సత్యసాయి జిల్లాగా మళ్ళీ అనంతపూర్గా రెండు ఏదో చేశారు కదా, అట్లా మొత్తం ఎన్ని ఉన్నాయి జిల్లాలు మన రాష్ట్రంలో? సరేలేండి, మీరు చెక్ చేసుకోండి ఎన్ని జిల్లాలు ఉన్నాయనేది. మనం నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దాం. మినిమం ఏజ్ ఇన్ కేజీబీవీ ఎంట్రీకి ఎంత ఉంటుందండి? ఎవరైనా తెలిస్తే చెప్పండి. కేజీబీవీకి 10 years above students. 10 years above students can join. Yes, sir. For each class, 40 students. చెప్పండి అమ్మా. 10 years above students can join KGBV, sir. And for each class, 40 students ఉంటారు, sir. ఓకే, 10 years పైన అంటే ఇవి రెసిడెన్షియల్ స్కూల్స్ కనుక ఏ క్లాస్తో స్టార్ట్ అవుతుంది ఇది? 6th class, sir. 6th class. ఓకే, లైక్ జవహర్ నవోదయ విద్యాలయ రెసిడెన్షియల్ స్కూల్స్ లాగా 6th క్లాస్తో స్టార్ట్ అవుతుంది. హైయెస్ట్ క్లాస్ ఇది దీంట్లో? యాక్చువల్లీ 10th ఉంది సార్, ఇప్పుడు 12th వరకు పెట్టారు సార్. 12th వరకు ఉందని సారా అంటున్నారు. చక్రి గారు చెప్పండి మీరు. 12th వరకు ఉంది సార్. 6 to 12th వరకు, లైక్ జవహర్ 6th క్లాస్ ఎంట్రీ లెవెల్ ఉంటుంది. 12th క్లాస్ వరకు వాళ్ళకి కేజీబీవీలో అమ్మాయిలకి మాత్రమే కనుక రెసిడెన్షియల్ స్కూల్ ఫెసిలిటీస్ ఉంటుంది ఇంట్లో 6 to 12. సో క్వశ్చన్ ఎవరైతే అడిగారో చూసుకోండి. 6వ క్లాస్లో ఎంట్రీ లెవెల్ ఉంది, 12th క్లాస్ వరకు వాళ్ళకు ఉంటుంది. మినిమం ఏజ్ వచ్చేటప్పటికి 10 years ఉంటుంది అనమాట. 40 students per class strength మ్యాక్సిమం. సార్ చైర్మన్ డిస్ట్రిక్ట్ కలెక్టర్ సార్, వైస్ చైర్మన్ డిఈఓ సార్. ఓకే, డిస్ట్రిక్ట్ కలెక్టర్ దీనికి చైర్మన్, తర్వాత వైస్ చైర్మన్ వచ్చేటప్పటికి ఎవరండి? డిస్ట్రిక్ట్ ఎడ్యుకేషన్ ఆఫీసర్ డిఈఓ ఉంటారు. కరెక్ట్ అండి. ఆల్మోస్ట్ నవోదయ విద్యాలయకి సంబంధించిన, కాకపోతే ఎక్స్క్లూజివ్లీ ఫర్ గర్ల్స్ అనమాట ఇది, కస్తూర్బా గాంధీ బాలిక విద్యాలయాస్. రైట్. సో దీనివల్ల మనకి ఏమైందంటే ఇంపాక్ట్ రెడ్యూస్డ్ జెండర్ డిస్పారిటీ అండ్ ఎనేబుల్డ్ గర్ల్స్ టు కంటిన్యూ దేర్ ఎడ్యుకేషన్ బియాండ్ ప్రైమరీ స్కూల్. అంటే ప్రైమరీ ఎడ్యుకేషన్ తర్వాత డ్రాప్ అవుట్స్ తగ్గించడం కోసం రెసిడెన్షియల్ స్కూల్ సిస్టమ్ తీసుకొచ్చినారు. దాన్ని కస్తూర్బా గాంధీ బాలిక విద్యాలయస్ అని అంటున్నారు. ఇంకొకటి ఉంది, రాసుకున్నాను అనుకుంటాను, ఒక్కటి సక్సెస్ స్కూల్స్. కుల ఏదైనా ఉందా హ్యాండ్ రైజ్ చేసినావు? ఒక్క నిమిషం అండి, 7:22 అయింది. ఫెసిలిటీస్ ఫర్ గర్ల్స్ అండి, చూద్దాం దాని గురించి చర్చించుకుందాము. 7:22 అయిపోతుంది. ఇది ఒక్కటి చదువుకొని ఈరోజు క్లాస్ ఎండ్ చేసుకుందాం. చాలామంది స్కూల్స్ వెళ్ళాలంటుంది, లేట్ అయిపోతుంది, అప్పటికే 7 లోపల కంప్లీట్ చేద్దాం అనుకున్నాం. డిస్కషన్స్ కనుక కొంచెం అటు ఇటు అయిపోయింది ఈరోజు. సక్సెస్ స్కూల్స్ వచ్చేటప్పటికి ఏముందంటే టు ఇంప్రూవ్ ద క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ గవర్నమెంట్ స్కూల్స్ మేకింగ్ దెమ్ కాంపిటేటివ్ విత్ ప్రైవేట్ స్కూల్స్. సో ప్రైవేట్ స్కూల్స్ని తర్వాత గవర్నమెంట్ స్కూల్స్ రెండింటినీ సమానంగా తీసుకోవడం కోసం వచ్చినటువంటి కాన్సెప్ట్ సక్సెస్ స్కూల్స్ అనమాట. ఇది ఫోకస్డ్ అండ్ ఇంగ్లీష్ మీడియం ఇన్స్ట్రక్షన్స్ ఇన్ గవర్నమెంట్ స్కూల్స్, ఇంట్రడ్యూస్డ్ మోడర్న్ టీచింగ్ మెథడ్స్ అండ్ టూల్స్, తర్వాత ప్రొవైడెడ్ బెటర్ ఫెసిలిటీస్ సచ్ యాజ్ డిజిటల్ క్లాస్ రూమ్స్ అండ్ ల్యాబొరేటరీస్, ఇంక్రీజ్డ్ ఎన్రోల్మెంట్ ఇన్ గవర్నమెంట్ స్కూల్స్ అండ్ ఆఫర్డ్ క్వాలిటీ ఎడ్యుకేషన్ టు ఎకనామికలీ వీకర్ సెక్షన్స్. ఇది ఏ సంవత్సరంలో లాంచ్ చేశారు, ఎవరైనా చెప్పగలరా? సక్సెస్ స్కూల్స్ అనేది ఏ సంవత్సరంలో లాంచ్ అయింది? సక్సెస్ స్కూల్స్ ఏపీలో 2008-2009 సార్. ఓకే, ఇప్పటికి జరుగుతుంది. 6500 సక్సెస్ స్కూల్స్ 6th క్లాస్ నుంచి ఫ్రమ్ 6th to 10th క్లాస్ సార్. 6500 సక్సెస్ స్కూల్స్. 6000 అబ్రివేషన్ వచ్చేసి సార్, అబ్రివేషన్ ఫర్ సక్సెస్ స్కూల్స్, స్కీమ్ ఫర్ universal access and improvement of quality education at secondary stage. ఓకే, చాలా పెద్దగా ఉందండి. స్కీమ్ ఫర్ universal access and improvement of quality education at secondary stage. ఓకే, సో దాన్ని సక్సెస్ స్కూల్స్ అంటున్నారు. సరేనండి.
సో ఇప్పుడు మనము దీన్ని 10 స్కీమ్స్ రాసుకున్నాను. 7:20 అయిపోయింది. చాలామంది స్కూల్స్కి వెళ్ళాల్సి ఉంటుంది, మీకు హాలిడే లేదు కనుక మనం ఈ క్లాస్ ఇంతటితో స్టాప్ చేసుకుందాము. ఈరోజు ఏం చదువుకున్నానో ఒక 2 నిమిషాలు మీకు నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈరోజు మనం మెయిన్ ఫోకస్ వచ్చేటప్పటికి మనం ప్రోగ్రామ్స్ గురించి చదువుకున్నాము. వాల్యూ ఎడ్యుకేషన్ ఇంట్రడ్యూస్ చేసి చెప్పాను మీకు అంతే. మనం ఈరోజు ప్రోగ్రామ్స్ చదువుకున్న దాంట్లో ఏపీపీఈపీ గురించి, డిపిఈపీ గురించి, ఎస్ఎస్ఏ గురించి, ఆర్ఎంఎస్ఏ గురించి, ఎండిఎం గురించి, ఆపరేషన్ బ్లాక్ బోర్డ్, ఎంఎల్ఎల్, తర్వాత ఇది వచ్చి నేషనల్ ప్రోగ్రామ్ ఫర్ గర్ల్స్ ఎడ్యుకేషన్ ప్రైమరీ లెవెల్ గురించి, కస్తూరిబా గాంధీ బాలికా విద్యాలయాస్ గురించి, సక్సెస్ గురించి. సో లాస్ట్ క్వశ్చన్ నేను అడుగుతానని చెప్పాను. ఎస్ఎస్ఏ కింద ఏదైతే ఇప్పుడు మనకు ఉందో ఫ్లాగ్షిప్ స్కీము సమగ్ర శిక్ష అభియాన్ అయితే ఉందో దాని కింద ఎన్ని స్కీమ్స్ ఉన్నాయి ఇదొక్కటి చెప్పేసి క్లాస్ స్టాప్ చేసుకుందాం. సర్వశిక్ష అభియాన్ కింద ఏమేమి ఉన్నాయి, అందులో మళ్ళీ ఏమేమి స్కీమ్స్, ఇన్ని స్కీమ్స్ మీకు నేను చూపించాను కదా, ఇన్ని స్కీమ్స్లో ఏ స్కీమ్స్ సర్వశిక్ష అభియాన్ కిందకి వస్తాయి, అందులో మళ్ళీ ఏదో ఎస్ఎస్ఏ ఒకటి ఉంది, తర్వాత ఆర్ఎంఎస్ఏ ఉంది కదా, ఆ డివిజన్ చేసుకొని చెప్పగలరా నాకు త్వరగా? 7:25 అయిపోయింది ఈరోజు. లేదంటే ఓ పని చేయండి, చార్ట్ రూపంలో తయారు చేసేసి క్లాస్ అయిపోయిన తర్వాత గ్రూప్లో, వాట్సాప్ గ్రూప్ ఉంది కదా, దాంట్లో పోస్ట్ చేయండి, అక్కడ మనం డిస్కస్ చేసుకుందాం. సో ఈరోజు క్లాసు చాలాసేపు మాట్లాడుకున్నాం, కాకపోతే ఇంటరాక్టివ్ క్లాస్ కనుక టైం నాకు కూడా తెలియలేదనమాట, అలాగే గడిచిపోయింది, త్వర గడిచిపోయింది. కాకపోతే ఇలాంటి ఇంటరాక్టివ్ క్లాస్ వల్ల ఏమవుతుందంటే అప్డేట్ అవుతుంది. ఉన్న విషయం ఏమంటే నేను చదువుకున్నది థియరీ చదువుకున్నాను, నా దగ్గర ఉన్నటువంటి మెటీరియల్ తీసుకొని చదువుకున్నాను, కానీ ఇంత అప్డేట్ అయిన విషయం మనకి ఇంటరాక్షన్లోనే ఒకరికి నుంచి ఒకరికి పాస్ కావడం జరుగుతుంది అనమాట. సో స్టాప్ చేద్దాంలేండి క్లాసు. స్కూల్కి వెళ్ళే వాళ్ళు, ప్రిపేర్ చేసుకునే వాళ్ళు, వంటలు వార్పులు ఇవన్నీ ఉంటాయి కనుక లేట్ అయిపోతుంది. సో మనం సాయంత్రం దీన్నే మళ్ళీ కంటిన్యూ చేద్దాము. నాకు తెలిసి ఒక 2-3 క్లాసెస్ పడుతుంది, ఒక్కొక్కటి దీన్ని కంప్లీట్ చేసుకుంటూ రావడం కోసం. ఓకే, సో గుడ్ డే టు ఆల్ ఆఫ్ యూ. నేను ఎండ్ చేస్తున్నానండి, క్లాస్ ఎండ్ చేస్తున్నా. గుడ్ డే సార్. గుడ్ డే అండి.